చదవబడిన లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఒకవేళ మీకు వాయిస్ వినిపించుకోకుండా ఉన్నట్లయితే అన్‌మ్యూట్ చేసి కానీ, లేకుంటే మీరు టెక్స్ట్ మెసేజ్ ద్వారా కానీ మీరు తెలియచేయాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాను. లేఖన భాగంలో వ్రాయబడినటువంటి ఈ యొక్క మాటలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ యొక్క ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి ఈ యొక్క మాట 2వ అధ్యాయము 19వ వచనం ప్రకారం, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడ దేవాది దేవుడు కొన్ని సంఘాల గురించి ఈ యొక్క 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో ప్రస్తావించినట్లుగా మనం చూస్తాం. దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్ నుంచి నేను ప్రకటన గ్రంథ ధ్యానాంశం గురించి నేను మాట్లాడడానికి సిద్ధపడుతా ఉన్నాను. ప్రార్థన చేసి, ప్రార్థన పూర్వకంగా క్రమముగా జాయిన్ అవ్వాలి. అనేక విషయాలు నేర్చుకోవాలి. ప్రతి అధ్యాయంను కూడా ధ్యానించనే ఉంటున్నాం. అయితే ఇక్కడ లేఖన భాగాల్ని ఆలోచించినప్పుడు, నీ క్రియలను అన్న విషయాన్ని మనం చూస్తాం. నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను ఒక్కొక్క దాని గురించి వివరించడానికి చాలా సమయం పడుతది గానీ, ఓవరాల్‌గా నేను కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధిలో రక్షింపబడినటువంటి మన జీవితాల్లో కలిగి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటంటే, నీ క్రియలు. క్రియ అనగా మనకందరికి కూడా తెలుసు. పని అన్న విషయాన్ని మనం చూస్తాం. మనం చేసే పని విశ్వాసం అనేటువంటిది క్రియలతో కూడినటువంటిదై ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతము అని కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది. మనకందరికి కూడా తెలుసు ఈ యొక్క వాక్యం. అయితే నీ క్రియలు ఎలా ఉండాలంటే దేవుణ్ణి మహింపరచు రీతిగా ఉండాలి. క్రియల్లోనే మాటలొస్తాయి. క్రియల్లోనే మన ప్రవర్తన వస్తది. క్రియల్లోనే మనం నడిచే విధానము, క్రియల్లోనే మనం ఆలోచించే ఆలోచన ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి అన్న విషయాన్ని మనకు తెలుసు. అయితే నీ ప్రేమను అంటాడు. అంటే మనం దేవుని యొక్క లేఖన భాగాల్ని చదువుతున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి మన జీవితాల్లో ఆయన ప్రేమను మనం కనపరచాలి. చూడండి, కొంతమంది జీవితాల్లో మనం చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది. దేవుడు ప్రేమ స్వరూపిగా ఉన్నాడు. ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు. లోకంలో ఉన్న మనల్ని ప్రేమించాడు. అదే రీతిగా ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. దేవుడు కూడా కోరుకున్న మాట ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అంటాడు. నిన్ను వలె అంటే నీకు నీవుగా ఎంతగా అయితే ప్రేమించుకుంటావో, నీకు నీవుగా ఏ రీతిగా అయితే ప్రేమించుకుంటావో, చూడండి, అద్దం దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నీ ముఖమును చూసి ఏ రోజైనా కూడా అసహ్యించుకుంటావా? నువ్వేసుకున్నటువంటి వస్త్రములు బట్టి ఒకవేళ అసహ్యించుకుంటావా? నీ యొక్క జీవితమును బట్టి నువ్వు ఎప్పుడైనా అసహ్యించుకుంటావా? అయితే ఆలోచన చేయాలి. ఒకవేళ అటువంటి సందర్భాలొచ్చినా కూడా సమర్థించుకునేటువంటి ప్రవర్తన కలిగి ఏం జేస్తారంటే, మిమ్మల్ని మీరు తక్కువగా చేసుకోవడానికి ఎక్కడ కూడా ఇష్టపడరు. ఎక్కడ కూడా అలాంటి పరిస్థితులు మనం చూడం. అయితే నేను చెప్పాలనుకున్న విషయం ఏందంటే, ఎదుటి వారి పట్ల కూడా నిన్ను నువ్వు ఏ రీతిగా అయితే ప్రేమించుకుంటావో, తినే ఆహార విషయంలో ఎలా శ్రద్ధ తీసుకుంటావో, ప్రతి విషయంలో నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో, అలానే ఇతరుల విషయంలో కూడా ఆ ప్రేమను కనపరచాలి అని దేవుడు మాట్లాడుతా ఉంటున్నాడు. కాబట్టి అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటి విషయాల్లో మనం చూస్తే ఆయన ప్రేమ అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. ఈ లేఖన భాగమును బట్టి మనం అర్థం చేసుకుంటే, నీ విశ్వాసమును అంటాడు. ఈరోజు ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. నీవు కలిగి ఉన్నటువంటి విశ్వాసం ఎవరిది అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. కొన్నిసార్లు మనం చూస్తాం, ఇతరులను బట్టి విశ్వాసం కలిగి జీవిస్తాం. సేవకులను బట్టి విశ్వాసం కలిగి మనం జీవిస్తాం. ఇతర పరిస్థితులను బట్టి విశ్వాసం కలిగి మనం జీవిస్తాం. అయితే ప్రభు ఇచ్చేటువంటి విశ్వాసం కలిగి మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు 33.5 సంవత్సరం పరిచర్య చేస్తున్నటువంటి ఆ యొక్క విధి విధానములో ఎన్నో మార్లు విశ్వాసం గురించి ఆయన మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు అంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. నీ విశ్వాసమే నిన్ను బాగు చేయును అన్న విషయాన్ని దేవాది దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. అంటే నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సన్నిధిలో ఉన్నటువంటి నీవు, ఆయన యందు నీవు కలిగి ఉన్నటువంటి విశ్వాస పరిమాణము ఎంత అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. విశ్వాసి అని పిలువబడినంత మాత్రాన విశ్వాసం కలిగి ఉన్నట్లు గాదు.
చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. విశ్వాసి అని పిలువబడినంత మాత్రాన విశ్వాసం కలిగి ఉన్నట్లు కాదు. ఆయా పరిస్థితులు బట్టి నువ్వు ప్రభువు పైన ఆధారపడి జీవించేటువంటి విధానమును బట్టి విశ్వాసం కలిగి ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు మనకు ప్రభావితం చూపిస్తాయన్న విషయాన్ని మనం చూస్తాం. విశ్వాసం గురించి డెఫినేషను హెబ్రీ 11:1 కూడా ఉంటది. విశ్వాసము అనేటువంటిది ఏమిటి అని. హెబ్రీ 11:1 ఏమని రాయబడి ఉంటది? విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును హ్మ్. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది అన్న విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి ఆలోచన చేయండి ప్రభు సన్నిధిలో. విశ్వాసము ప్రభు సన్నిధిలో విశ్వాసం కలిగి మనం జీవించడం అనేటువంటిది చూడని దానిని ఉన్నవని నమ్మి పరిపూర్ణంగా దేవుని వైపు చూడడం. పరిపూర్ణంగా దేవుని వైపు చూడడం. నన్ను అడగనివ్వండి, ప్రభు సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభుల వారి ఎదుటకు వచ్చిన ఆ యొక్క ఉన్నటువంటి 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ విషయంలో మనం చూస్తే ఆమె విశ్వాసం ఎటువంటి రీతిగా ఉన్నది అని చూస్తే ఆయన వస్త్రపు చెంగును ముడితే చాలు నేను స్వస్థపరచబడతానని తనలో తను అనుకునేది. అందుకు ముందు ఎవరు కూడా ఆయన వస్త్రంలో తాకి స్వస్థపరచబడలేదు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఎవరు కూడా అందుకు ముందు ఆయన వస్త్రములు తాకి స్వస్థపరచబడిన వారు లేరు. బట్ ఆమె విశ్వాసమును బట్టి ఆయన వస్త్రములు ముట్టుకుంటే చాలు నేను స్వస్థపరచబడతానని తన విశ్వాసాన్ని పెంపొందించుకునింది. తను ఒక కమిట్మెంట్ తీసుకునింది. తన విశ్వాసంలో ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఆలోచన చేయాలి. దేవుని యందు ఆమె ఉంచినటువంటి విశ్వాసమే వేరు. అప్పటికి ఆమె బహుమంది ఆమె ధనవంతురాలైనది. అయితే ఆమెకున్న వ్యయం, ఆమెకున్నటువంటి డబ్బంతా కూడా ఖర్చు పెట్టిందంట. ఆమెకున్న బలహీనత నుంచి విడుదల పొందడానికి. బలహీనత నుంచి విడుదల పొందడానికి ఆలోచన చేద్దాం. ఆమె ఎంతో మంది రోగుల చేత, వైద్యుల చేత తిప్పలు పడెను అన్న విషయం రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. ఎన్నో వైద్యుల చేత, ఎంతో మంది వైద్యుల చేత తిప్పలు పడింది. ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది. ఉపయోగం లేదు. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. అదే రీతిగా నీ పరిచర్యను అనే విషయాన్ని మనం చూస్తాం. నీవు చేయు పరిచర్య ప్రభు కొరకు ఏం చేస్తా ఉన్నారు? లాస్ట్ టైం కూడా మాట్లాడాను. ఫీబే గురించి మాట్లాడుతున్నప్పుడు సంఘ పరిచర్యలో కనీసం ఏదో ఒకటి పరిచర్యలో ఆదివారం కావచ్చు, సంఘ కార్యక్రమాల్లో కావచ్చు, దేవుని యొక్క సన్నిధి ప్రారంభం కన్నా ముందే వెళ్ళి ఏదైనా కొంచెం మట్టుకైనా కూడా పరిచర్య చేయాలని తెలియజేశాను. ఎంతమంది చేశారు? ఎంతమంది చేశారు? విన్న వాక్యమును బట్టి ఎవరైనా కూడా పరిచర్య చేయడానికి తీర్మానం తీసుకుని వెళ్ళి పరిచర్య చేశారా? చేయలేదు బ్రదర్. ఆలోచించి గుడ్ చేయాలి. దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో వాటి ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రభు సన్నిధిలో విని విడిచిపెడితే మనకు ఉపయోగం ఉండదు. కానీ అవి చేసినప్పుడే మనకు దేవుడు కార్యములు జరిగిస్తాడు. అదే రీతిగా నీ సహనమును నేను ఎరుగుదును నీవు అన్న విషయాన్ని మనం చూస్తాం. అయితే ఆలోచన చేసినట్లయితే నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును అంటాడు. అయితే నేను అడగనివ్వండి, ఇక్కడ దేవాది దేవుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆ సంఘమును బట్టి ఇప్పుడు నిన్ను అడిగితే గనా ప్రారంభంలో నీకున్నటువంటి ఆత్మీయ జీవితము, ఆసక్తి ఇప్పటికి పెరిగిందా, తగ్గిందా? ఆలోచన చేస్తూ వివిధ కోణాల్లో మనం పరిశీలన చేస్తూ మనం ముందుకెళ్దాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి ఇదంతా కూడా నేను మీకు ఒక ఉపోద్ఘాతముగా మీకు తెలియచేస్తుంటున్నాను. మనమందరం కూడా ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించనై ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించనై ఉంటున్నాం. అందరూ కూడా శ్రద్ధ కలిగి దేవుని యొక్క మాటలు ఆలకించాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయంను చదువుకుందాం. అందరూ కూడా బైబిల్స్ తీసి మీరు ఉంచుకోనండి. నేను కేవలం అక్కడే ఉంటాను. ఎక్కడికి వేరే వేరే వచనాలు తీసి చూయించను. అదే అధ్యాయాన్ని మనం ధ్యానం చేయనై ఉంటున్నాం. బైబిల్ తెలిసిన వారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఎవరు హల్లెలూయా. రాజుల 2వ గ్రంథము, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము పేజ్ నెంబర్ 310. పాత నిబంధన గ్రంథంలోని పేజ్ నెంబర్ 310. రాజులు రాసినటువంటి రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము మనము ధ్యానం చేయనయించున్నాం. అందరు కూడా బైబిల్స్ తీస్తున్న వారు దేవునికి స్తోత్రాలు చెల్లించండి ఒకసారి.
హల్లెలూయా. ఓకే. మంచిది. దేవునికి స్తోత్రం. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఇక్కడ మనం చూస్తే లేఖన భాగాల్ని మనం పరిశీలించుకుంటూ కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఇక్కడ మనము ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మనం చదివినప్పుడు మీకు ఇక ముందే మీరు చదివినప్పుడు కొన్ని విషయాలు మీకు అర్థమైతాయి. ఎవరెవరు ఉంటారు? బైబిల్ చూడకుండా చెప్పండి ఒకసారి. ఈ అధ్యాయంలో ఎవరెవరు ఉంటారు? బైబిల్ చూడకండి ఎవరు కూడా. మీకు గుర్తున్న విషయాలు చెప్పండి. నయమాను, ఓకే. నయమాన్ ఉంటాడు. గుడ్. మిగతా వారు కూడా చెప్పండి. సిరియా ఒక రాజు, చిన్న అమ్మాయి, చెప్పండి. ఒక చిన్నది, సిరియా రాజు, ఓకే. సిరియా రాజైనా సైన్యాధిపతి అయినా నయమాన్. ఓకే. ఇంకా ఎలీషా, ఎలీషా ఉంటాడు. గుడ్. ఇంకెవరు ఉంటారు? ఎవరెవరు మనం చూస్తాం? సైనికులు, సైనికులు. ఇంకా ప్రవక్త దగ్గరికి తీసుకెళ్తాడు. ప్రవక్త, గెహాజీ, ఎలీషా, ఎలీషా, పనివారు, నయమాను భార్య కూడా. నయమాను భార్య గురించి. ఓకే. మంచిది. ఇవన్నీ కూడా మనం జస్ట్ ఒక విషయాల్ని మనం చూస్తూ మనం ముందుకెళ్తాం ఓవరాల్గా. బట్ ఈరోజు ధ్యానం ఏంటంటే కేవలము వీరందరిలో ఒక విషయాన్ని మాత్రమే మనం ధ్యానం చేస్తాం మనకున్న సమయమును బట్టి. ఈరోజు ఈ యొక్క ఉన్న అంశం ఏంటంటే ఇశ్రాయేలు చిన్నది. అందరు చెప్పండి. ఇశ్రాయేలు చిన్నది. ఇశ్రాయేలు చిన్నది. చిన్నది. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఇశ్రాయేలు చిన్నదాని గురించి మనం ఈ దినాన లేఖన భాగాన్ని మనము నేర్చుకోబోతా ఉన్నాం. ఈ 5వ అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి చదివి లేఖన భాగాల్ని ఎవరైనా క్లుప్తంగా చిన్నగా చదివి తెలియచేయాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నా. సిరియాయిలు గుంపు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయెల్ దేశము మీదికి పోయి ఉండిరి. వారచటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వారికి కలిగిన కుష్ఠ రోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ అక్క. సో ఇక్కడ లేఖన భాగాలు మనం చూస్తే ఎవరు ఈ చిన్నది అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. అయితే వారచ్చట ఒక చిన్న దానిని చెరగొని అన్న విషయాన్ని మనం చూస్తాం. చెరగొని ఏం చేసుకొని వచ్చారు? ఆ చిన్నదాన్ని తీసుకొని వచ్చారు. అది నయమాను భార్యకు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ఇక్కడ లేఖన భాగంలో మనం చూస్తే ఆ యొక్క ఉన్నటువంటి ఆ చిన్నది ఏం చేస్తా ఉన్నదంటే నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను అన్న విషయాన్ని మనం చూస్తాం. అది అండర్లైన్ చేసుకోనండి ఆ మాట బైబిల్లో. నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఈ యొక్క మాటని అండర్లైన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ లేఖన భాగాల్ని మనం చూసినప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలు చిన్నది చెప్పినటువంటి మాటలు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది మనకి వివిధ కోణాల్లో, వివిధ భాగాల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే దేవుని సేవలో ప్రవక్త అయినటువంటి ఎలీషాకు తోరపడినటువంటి ఆ చిన్నదానిని గూర్చి కొంత ధ్యానించినట్లయితే మనము ఈమె చరిత్ర 3 వచనంలో వ్రాయబడిన ప్రవక్త యొక్క పరిచర్యలో బహుగా తోడ్పడెను అనే విషయాన్ని మనం చూస్తాం. అదే రీతిగా ఇశ్రాయేలు యొక్క చిన్నది బానిసైనప్పటికీ కూడా గొప్ప సైన్యాధిపతిని అదే రీతిగా ప్రవక్త యొద్దకు అనగా దేవుని యొద్దకు నడిపించే విషయంలో మార్గదర్శి చూపించింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆలోచన చేద్దాం. ఎలా వచ్చింది? ఈమె బానిసత్వములో చెరపట్టబడింది. అయితే గొప్ప వ్యక్తిని ఈయకున్నటువంటి విధానం బట్టి గొప్ప సేనాధిపతిని ప్రవక్త దగ్గరికి అనగా దేవుని యొద్దకు నడిపించినటువంటి మార్గదర్శి అయి ఉంటున్నది అన్న విషయాన్ని ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో.
నన్ను అడగనివ్వండి ఈరోజు ఈ లేఖన భాగాన్ని ఆలోచన చేస్తూ, ఈ దినాన నీవు రక్షింపబడినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఎంతమందిని దేవుని సన్నిధికి నడిపించావు? ఆలోచన చేయాలి. ఆలోచన చేయాలి. నేను ఎంతమంది నడిపించారు ఒకసారి హృదయంలో ఆలోచన చేయండి. బయటికి చెప్పలేకపోయినా కూడా ఆలోచన చేయండి. రక్షింపబడినది మొదలుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు నిజ రక్షకుడు అని తెలుసుకొని రక్షింపబడినది మొదటి దినం నుంచి ఇప్పటి వరకు కూడా ఎ- ఎంతమంది ఎంతమంది ఎంతమందిని ప్రభు సన్నిధికి నడిపించారు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈమె ఏ ఏ విషయాల్లో మార్గదర్శి అయి ఉన్నది, ఏ ఏ విషయాల్లో మాదిరికరమై ఉన్నది అన్న విషయాన్ని ఆలోచన చేస్తూ మనం చూస్తే కొన్ని విషయాల్ని ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. మన అంశం ఏంటి ఇది నాన్న? ప్రైజ్ ద లార్డ్. మన అంశం ఏమిటి? ఇశ్రాయేలు చిన్నది మార్గదర్శిగా ఉన్నది. ఇస్రాయేల్ యొక్క చిన్నది అన్న విషయాన్ని మనం ధ్యానం చేస్తూ మనం ముందుకు వెళ్తా ఉన్నాం. అయితే ఈమె లేఖన భాగమును బట్టి ఈమె నడిపించినటువంటి ఈ యొక్క గొప్ప సైన్యాధిపతి మార్గదర్శకత్వాన్ని చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకు వెళ్దాం. మన ధ్యానాంశము మళ్ళీ నేను చెప్తా ఉన్నాను. ఇస్రాయేలు చిన్నది అన్న టాపిక్ ని మనం నేర్చుకోబోతుంటున్నాం. అందులో భాగంగా మొదటి పాయింట్ ఏమిటంటే ఈమె వయస్సులో చిన్నది, విశ్వాసములో గొప్పది. అందరు చెప్పండి. చిన్నది అని వ్రాయబడి ఉన్నది ఆమె గురించి, ఆ చిన్న పాప గురించి. ఈమె వయసులో చిన్నది, విశ్వాసములో గొప్పది. అందరు పలకండి. వయసులో చిన్నది, అందరు పలకండి. విశ్వాసములో గొప్పది. అందరు పలకండి. వయసులో చిన్నది, వయసులో వయసులో చిన్నది, చిన్నది, విశ్వాసములో విశ్వాసంలో గొప్పది. శ్వాసంలో పెద్దది. గట్టి చెప్పండి. వయసులో చిన్నది, వయసులో వయసులో చిన్నది, చిన్నది, విశ్వాసములో విశ్వాసంలో గొప్పది. గొప్పది. శ్వాసంలో పెద్దది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచన చేసినట్లయితే ప్రవక్తను నేను ఎరుగుదును అంటుంది. ఆ కింది పాయింట్లో మనం చూస్తే ఎలా మనం వయసులో చిన్నదైనా విశ్వాసములో గొప్పది అన్న విషయాన్ని మనం చూస్తే సబ్ పాయింట్స్ గా మీరు రాసుకోవచ్చు. మొదటి పాయింట్ ఏంటంటే ఆమె వయసులో చిన్నది, విశ్వాసంలో గొప్పది. అయితే ఎలా మనం అలా చెప్పగలము అన్న విషయాన్ని మనం చూస్తే అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట మనం చూస్తే ప్రవక్తను నేను ఎరుగుదును అంటుంది. ప్రవక్తను నేను ఎరుగుదును అంటుంది. ఈరోజు నన్ను అడగనివ్వండి, మీ పిల్లలు చిన్నతనం నుంచే ఎవరు దైవజనులు, ఎవరు ఆత్మీయులు, ఎవరు ప్రవక్త, ఎవరు అపోస్తలుడు, ఎవరు సువార్థికుడు, ఎవరు సేవకుడు, ఎవరు ఉపదేశకుడు అని కనుగొనేటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారా అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. ఒకవేళ మీకు పిల్లలు ఉన్నట్లయితే వారికి అలా బోధించగలుగుతున్నావా అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. బహుశా నేను అనుకున్నాను, ఈ చిన్నది పట్టబడక మునుపు వీరి తల్లిదండ్రులు బహుశా మంచి ఆత్మీయులు అని నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే ఆ యొక్క ఆత్మీయ జీవితాన్ని వారు కొనసాగించుకోకుండా ఉన్నట్లయితే, ఆత్మీయ జీవితాన్ని ఒకవేళ వారు చూపించుకోకుండా ఉన్నట్లయితే, ఆమె ఆ యొక్క ఉన్నటువంటి ఆ బానిసత్వంలోనికి వచ్చినప్పుడు ఆ బానిసగానే మిగిలిపోయేది. కానీ ఆమె ఇక్కడ మనం చూస్తే విశ్వాసములో ప్రభు యొక్క సన్నిధిలో ఎలా మార్గదర్శకత్వాన్ని చూపించిందో మనం లేఖన భాగాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆలోచన చేయాలి. ఇప్పుడు జాయిన్ అయిన వారు ఆలోచన చేయండి. పేజ్ నెంబర్ 310, రాజులు రాసినటువంటి 2వ గ్రంథము 5వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం. 5వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తా ఉన్నాం. అదే రీతిగా మనం చూస్తే ప్రవక్త దేవుని నేను ఎరుగుదును అన్న విషయాన్ని మనం చూస్తాం. ఎలీషా దైవ శక్తితో అద్భుత కార్యములు చేయుచున్నాడని ఎరుగుదును అన్న విషయాన్ని కూడా అర్థం చేసుకుంటాం. ఇక్కడ మనం చూస్తే ప్రవక్తని నాకు తెలుసు అన్న విషయాన్ని చెప్తా ఉంది. రెండవదిగా మనం చూస్తే ఈ ప్రవక్త అద్భుతాలు చేయువాడై ఉన్నాడు అన్న విషయాన్ని కూడా తను చూస్తా ఉన్నది అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. ఆలోచన చేయాలి. ఈరోజు మనకందరికి కూడా తెలుసు ప్రభు ఎవరు అన్న విషయాన్ని మనకందరికి కూడా తెలుసు. ఆయన ఎవరో, ఆయన ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి, తండ్రి కలిగి ఉన్న ఆలోచన ఏంటి, కుమారుడు కలిగినటువంటి ఉద్దేశాలు ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడు కలిగిన ఉద్దేశాలు ఏంటి, మనం కూడా ఎరుగుదుము. బహుశా అందరూ కూడా
ఈ యొక్క కొన్ని విషయాలైనా కూడా అవగాహన కలిగి ఉన్నారు. ఇక్కడున్న వారిలో ఎవరు కూడా దేవుణ్ణి ఎరగని వారు లేరు. దేవుని ఎరిగిన వారే ఉన్నారు. ఆలోచన చేయాలి. అయితే ఇక్కడ కూడా ప్రవక్తను నేను ఎరుగుదును అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే ఎలీషా యొక్క దైవ శక్తితో అద్భుత కార్యములు చేయుచున్నాడని కూడా ఎరుగుదును అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడున్న మీరు కూడా యేసుక్రీస్తు నామములో అద్భుతములు జరుగుతాయని మీరు కూడా ఎరుగుదురు అన్న విషయాన్ని నేను మళ్ళీ మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క అద్భుత కార్యములు, ఆయన చేయు మేలులు, ఆయన చేయు ఆశ్చర్య కార్యములు, సూచక్రియలు ఇవన్నీ కూడా దేవుడు చేయు కార్యములు మీరు కూడా ఎరుగుదురు అన్న విషయాన్ని నేను మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. అయితే ఇప్పుడు నేను చెప్పే విషయం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇశ్రాయేలు రాజు అయితే ఇశ్రాయేల్లో ఉన్న ఇశ్రాయేల్లో ప్రవక్తుడు ఉన్నాడన్న విషయముననే ఎరుగడు అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. ఇశ్రాయేలీలలో ఉన్న ప్రవక్తను ఎరగలేదు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎరుగడు ఆయన, తనకు తెలియదు. అతను రాజు అయినప్పటికీ కూడా తనకి ఏమి కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మనం చూస్తా ఉన్నాం. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఈరోజు నన్ను అడగనివ్వండి, దేవుని సన్నిధికి వెళ్తున్నప్పటికీ కూడా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడరు చాలా మంది. దేవుని సన్నిధిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మాట్లాడుతున్నప్పుడు రాసుకోవడానికి కూడా ఇష్టపడరు. దేవుని సన్నిధిలో ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో పరిపూర్ణ జ్ఞానం అనేటువంటిది అనేక మందికి ఉండదు. ఈరోజు నన్ను అడగనివ్వండి, క్రీస్తుని గురించి ఎంత ఎరిగి ఉన్నావు, దేవుని గురించి ఎంత ఎరిగి ఉన్నావు అన్న విషయాన్ని ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళాలి. అదే రీతిగా ఈమె చేసినటువంటి క్రియలను మనం ధ్యానం చేస్తే మొదటి విషయంగా మనం చూస్తూ వచ్చాం, ఆమె వయసులో చిన్నది కానీ విశ్వాసములో గొప్పది. ప్రవక్తను తెలుసుకునింది, ప్రవక్త చేయు కార్యాలు కూడా తెలుసుకున్నది అన్న విషయాన్ని 2 విషయాలు మీకు తెలియచేశాను. రెండవ విషయం ఏమిటంటే లేఖన భాగమును బట్టి ఈ చిన్నది శరీర రీతిగా బానిస గాని ఆత్మీయ జీవితంలో పెద్దది అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. రెండవ మాట రాసుకునేవారు రాసుకునండి. ఈ చిన్నది శరీర రీతిగా బానిస గాని ఆత్మీయముగా పెద్దది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరొకసారి చెప్తా ఉన్నా, ఈ చిన్నది శరీర రీతిగా బానిస కానీ ఆత్మీయముగా పెద్దది అన్న విషయాన్ని మనం చూస్తా. బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తిని కూడా మనం చూస్తాం. బానిసత్వంలో వెళ్ళినటువంటి యోసేపు జీవితం కూడా. యోసేపు కూడా మనం చూస్తే బానిసత్వంగా వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఆత్మీయ జీవితంలో ఎక్కడ కూడా పడిపోనట్లుగా మనం చూస్తాం. ఆలోచన చేయాలి. ఇక్కడ మనం ఈ చిన్నదాని గురించి మనం ఆలోచన చేసినప్పుడు చిన్నదే కానీ ఆత్మీయ జీవితంలో పెద్దదిగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. నన్ను అడగనివ్వండి, ఈరోజు నీ వయస్సుకు మించిన ఆత్మీయతను కలిగి ఉన్నావా? ప్రశ్నించుకోవాలి. నీ వయస్సుకు మించినటువంటి ఆత్మీయత కలిగి ఉన్నావా? ఆలోచన చేయాలి. నేను కొన్నిసార్లు గమనిస్తే సంఘ బిడ్డల్లో నిజముగా నాకు ఒక వయసు వచ్చినప్పటి వరకు కూడా నాకేం కూడా తెలియదు పరిచర్యలు. అయితే నేటి దినాల్లో సంఘ పరిచర్యలో మనం చూస్తే చిన్న బిడ్డలు సహితము ఆ పరిచర్యలో చేస్తున్నటువంటి ఆ క్రియ, ఆ పనులు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. వారి వయసుకు వారు చేస్తున్నటువంటి పనికి సంబంధం ఉండదు ఆత్మీయ జీవితంలో. లోకరీత్యా కూడా మనం ఆలోచన చేస్తే ఎంతో మంది పిల్లలు వారికి వయసుకు మించినటువంటి పనులు చేయలేదంటారా? ఒక వయసు వచ్చిన తర్వాత సిగరెట్ తాగేవాళ్ళు ఒకప్పుడు, అది చెడు కార్యమే అయినప్పటికీ కూడా ఒక వయసు వచ్చిన తర్వాత చేసేటువంటి క్రియలు. ఒక వయసు వచ్చిన తర్వాత త్రాగుడుకు బానిస అయ్యేవారు. ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుసుకున్న తర్వాత అప్పుడు లోకంలో ఉన్నటువంటి పాపాలకు గురయ్యేటువంటి వారు. అయితే నేటి దినాల్లో చిన్నవారు పెద్దవారని తేడా లేదు. చిన్నవాడు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ కూడా లోకంలో మునిగి తేలుతున్నట్లుగా మనం చూస్తాం. చిన్న వయసు నుంచే 4వ తరగతి చదివే అబ్బాయి మొదలుకొని సిగరెట్కు బానిస అయ్యేవారు లేరంటారా? తుంటబీడలు తాగేటువంటి వాళ్ళు లేరంటారా? లోకంలో జీవించేటువంటి వారు లేరంటారా? ఆలోచన చేయాలి. ప్రభు సన్నిధిలో దేవాది దేవుడు మాట్లాడుతూ ఉంటున్నటువంటి మాట. దేవుని సన్నిధిలో దేవుని చిత్తం అయితే నెక్స్ట్
వీక్లో నెక్స్ట్ ఫ్రైడే పిల్లలను దేవుని యొక్క సన్నిధిలో ఎలా పెంచాలో కొన్ని విషయాలు మనం చూస్తూ యాజ్ ఎ పేరెంట్స్గా తల్లిదండ్రులుగా ఎలా ఉండాలో మనము వాటి గురించి ధ్యానం చేద్దాం ప్రభు సన్నిధిలో. నెక్స్ట్ ఫ్రైడే నేనే తీసుకుంటాను దేవుడు అనుకూలించిన విధానం బట్టి. ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ప్రభు సన్నిధిలో ఇక్కడ మాట్లాడుతున్న మాట, ఈమె బానిసత్వంలో వెళ్ళినప్పుడు ఒక బానిస అంటే ఏంటంటే వారిపైన వారికి అధికారం ఉండదండి. ఆలోచన చేయండి. ఒక కుటుంబంలో ఒక పనివారిని చూద్దాం. జస్ట్ ఎగ్జాంపుల్‌గా. వారేం బానిస కాదు గానీ, పని చేయడానికి వచ్చినటువంటి వారిని చూస్తే అంతెందుకండి మీరు చేసే ఉద్యోగం కావచ్చు, లేకుంటే మీరు చేసేటువంటి పని కావచ్చు, ఎక్కడైనా కూలి పని కావచ్చు. ఎంతవరకు వినాలో అంతవరకే వింటారు. యజమాని చెప్పినట్లు గాని, ఆఫీసర్స్ చెప్పినట్లు గాని. అదికి మించి వెళ్ళినట్లయితే పీక్ స్టేజ్‌కి వెళ్ళిపోయినట్లయితే నేను చెయ్యను. నేనెందుకు చేయాలి? ఇది నా పని కాదు అన్నట్లుగా సమాధానం ఇస్తారు గదూ! అయితే ఇక్కడ ఆలోచన చేయాలి. ఈమె విషయంలో మనం చూస్తే ఈమె బానిస. చెరప చెరపట్టబడినటువంటి పరిస్థితి మనం చూస్తాం. బానిసకి తన పైన తనకే అధికారం ఉండదు. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఆమె ఏం తినాలంటే అవి తినడానికి వీలుండదు. ఏ వస్త్రములు ధరించుకోవాలంటే ఆ వస్త్రములు ధరించుకోవడానికి వీలుండదు. ఎందుకంటే బానిస. బైబిల్ గ్రంథంలో వివిధ రకాల్లో బానిస గురించి వ్రాయబడింది. వివిధ రకాల్లో బానిసకు వారిపైన ఏమి కూడా అధికారం ఉండదు. కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేగాలి. సలహాలు ఇచ్చేదానికి కూడా లేదు. అవునా కాదా అండి? సమాధానం చెప్పండి. అవునా కాదా? అవును బ్రదర్. అవును బ్రదర్. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. అయితే ఇక్కడ మనం చూస్తే ఈమె శరీరకంగా బానిసత్వంలో ఉన్నప్పటికీ కూడా ఆత్మీయ జీవితంలో పెద్దదిగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. నిజమే. మన కుటుంబంలో బహుశా శారీరకంగా దేవుని సన్నిధికి వెళ్ళడానికి కొన్ని పరిస్థితులు అనుకూలించలేకపోవచ్చు. శారీరకంగా ఉన్న కుటుంబ పరిస్థితులు బట్టి ఆత్మీయతలో ముందుకు వెళ్ళడానికి అనుమతించలేనటువంటి పరిస్థితుల్లో ఉండవచ్చు. బట్ ఈమె చూస్తే బహుశా ఈ బానిస అయినప్పటికీ కూడా ప్రార్థించడానికి సమయం ఉండదు. ఎప్పుడు చూసినా కూడా ఆ పని, ఈ పని, ఆ పని, ఈ పని చేయాల్సేటువంటి పరిస్థితి. ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈమె ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఈమె బానిస అయినప్పటికీ కూడా విశ్వాసము ద్వారా పాప బంధకాల నుంచి విడుదల పొంది ఆమె స్వతంత్రాలుగా జీవిస్తా ఉన్నది. పేరుకు బానిసే గాని ఆమె ఆత్మీయ జీవితంలో స్వతంత్రురాలు అని చెప్పడానికి ఏ సందేహం కూడా లేదు. ఆలోచన చేయాలి. ఎందుకంటే అక్కడ మనం చూస్తే తనకున్నటువంటి ఆ యొక్క యజమానుని ఇంట్లోనే సలహాలు ఇస్తా ఉంది. బానిస సలహాలు ఇవ్వడానికి వీలు లేదు. అయితే ఈమె సలహాలు ఇస్తా ఉంది. అంటే ఆత్మీయముగా ఆమె స్వతంత్రాలుగా ఉన్నట్లుగా మనం లేఖన భాగంలో మనం చూస్తా ఉంటున్నాం. ఆలోచన చేయాలి. నేను అనుకున్నాను ఏమిటంటే ఈ ముందు అధ్యాయంలోనే ఒక మాట రాయబడి ఉంటది. ఈ యొక్క ముందు అధ్యాయంలోనే కొన్ని విషయాలు రాయబడి ఉంటాయి. అదే రీతిగా మనం ఆలోచన చేస్తే ఈ యొక్క లేఖన భాగమును బట్టి ఆ ముందు 4వ అధ్యాయంలో కొన్ని అద్భుతాలు చేశాడు ప్రవక్త. అదే రీతిగా మనం చూస్తే ఆ లేఖన భాగమును బట్టి అక్కడ అద్భుతాలు చేసేటువంటి విషయంలో మనం చూస్తాం. అదే రీతిగా షునేమిరాలైనటువంటి ఆమె గురించి కూడా లేఖన భాగంలో మనం చూస్తాం. 4వ అధ్యాయము 16వ వచనం చదవండి ఒకసారి. 17వ వచనం చదవండి. 17వ వచనం 4:17. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. తనతో చెప్పిన కాలమున అనే విషయాన్ని మనం చూస్తాం. తనతో చెప్పిన సమయమున దైవజనుడు ప్రవక్త పలికాడు ఏమిటంటే మరుసటి ఏటికల్లా నువ్వు కుమారుని కంటావు అన్నట్లుగా చెప్పినట్లుగానే ఇక్కడ షునేమిరాలు జీవితంలో దేవుడు కార్యం చేసినట్లుగా మనం చూస్తాం. ఇదే 4వ అధ్యాయంలో మనం చూస్తే ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని మనం చూస్తాం. భర్త చనిపోయాడు, భార్య ఉంటున్నది, 2 కుమారులు ఉంటున్నారు. ఆమెకున్న అప్పుల బాధ చేత ప్రవక్తను ఆశ్రయించినట్లుగా మనం చూస్తాం. ప్రవక్త చెప్పినట్లు చేసింటే
అక్కడ ఆమె అప్పులన్నీ తీర్చబడ్డాయి. ఇంకా నూనె మిగిలినట్లుగా మనం చూస్తాం. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. బహుశా నేను అనుకున్నాను ఏంటంటే, ఈమె వీటన్నిటి గురించి విని ఉండవచ్చు. లేకుంటే చూసి ఉండవచ్చు. ఆమె విశ్వాస జీవితంలో ఎలా మాట్లాడగలుగుతున్నది ఈ విషయాలని ఆలోచన చేస్తే, బహుశా ఈమె అక్కడ జరిగినటువంటి క్రియలన్నీ కూడా, ప్రవక్త చేసినటువంటి కార్యములన్నీ కూడా, లేకుంటే కుమారుడు మరణించినప్పటికి కూడా తిరిగి షునేమిరాల యొక్క కుమారుడు మరణిస్తాడు గదా! మళ్ళీ ప్రవక్త ఎళ్లి బ్రతికిస్తాడు గదా! బహుశా ఇవన్నీ కూడా విని ఉండవచ్చు. ఈరోజు నీవు కూడా విని ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత గొప్పవాడో, ఆయన ఉన్న వాటిని లేనట్లుగా, లేని వాటిని ఉన్నట్లు చేసే గొప్ప దేవుడని, మరణించి 4 దినాలు సమాధిలో ఉన్నటువంటి లాజరును కూడా లేపినటువంటి గొప్ప దేవుడని కూడా నీవు విని ఉన్నావు. అయితే ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఎలా ప్రభు పైన విశ్వాసం కలిగి ఉండాం, ప్రభు పైన విశ్వాసం కలిగి ఉండాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆలోచన చేయాలి. దేవుడు కూడా ఎన్నో గొప్ప కార్యములు చేస్తాడు. నువ్వు నమ్మితే నీ ద్వారా కూడా దేవుడు జరిగిస్తానని వాగ్దానం ఇచ్చాడు. అయితే ఇన్ని మనము ధ్యానించిన మనము ప్రభు పైన ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాం అన్న విషయాన్ని ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఆమె వయసులో చిన్నదే కానీ విశ్వాసములో గొప్పదిగా మనం చూస్తా ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే ఆమె జీవితంలో ఈ చిన్నది శరీరకముగా బానిస గాని ఆత్మీయ జీవితంలో పెద్దదిగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. లేకుంటే స్వతంత్రాలుగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎలా సాధ్యమైందంటే, ఈ ప్రవక్త చేయు కార్యములు ఆమె వినిందో చూసిందో అని మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. ఆలోచన చేయాలి. ఆ ఇంట ఖాళీ పాత్రలను నూనెతో నింపెను. వీటిని విని ఉండవచ్చు. వినడం ద్వారా ఏం కలుగుతుంది? ప్రైజ్ ద లార్డ్. విశ్వాసం కలుగుతుంది. అందరూ చెప్పండి, వినడం ద్వారా ఏం కలుగుతుంది? కొంతమందికి విసుగు విశ్వాసం. కలుగుతుంది. ఇంతసేపు ఆ వాక్యం చెప్పేది, ఇంతసేపు ఆ వాక్యము చెప్పేది ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు చెప్పొచ్చు కదా అని ఆలోచన చేసేటువంటి విశ్వాసం లేదా? కొన్ని సంఘాల్లో మనం చూస్తే 15 నిమిషాలు వాక్యం ఏం సరిపోతుంది వారమంతా? 15 నిమిషాలు వాక్యము వారమంతా సరిపోతుంది ఆత్మీయ జీవితాన్ని డెవలప్ చేసుకోవడానికి? హాఫ్ అన్ అవర్ మెసేజ్ వారమంతా కూడా ఆత్మీయతలో పెరగడానికి సరిపోతుందా? సేవకుల ఎదుట వాక్యం చెప్తున్నప్పుడు నామకార్థ సంఘాల్లో బయట ఉన్నటువంటి పెద్ద మనుషులు టైం చూపిస్తూ ఉంటారు. మీరు ఈ అనుభవాలు ఉన్నాయో లేవో? బయట ఉన్నటువంటి ఉన్నటువంటి పెద్ద మనుషులు, చర్చి ఎల్డర్స్ సమయం చూపిస్తూ ఉంటారు సేవకునికి. సేవకుడు ఎవరు చెప్పినట్లు వినాలి? ఇక్కడ చర్చి ఎల్డర్స్, పెద్ద మనుషులు చెప్పినట్లుగా వినాలి. కొన్నిసార్లు అనిపిస్తుంది సేవకునికి ఏం విలువ ఉన్నట్లు అక్కడ. వాళ్ళు కూడా అలానే తయారైపోయారులేండి, అది వేరే విషయము. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. సేవకుడు సంఘాన్ని నడిపించాలి కానీ సంఘ బిడ్డలు సేవకుడు నడిపించకూడదు. అది వాక్య క్రమం కాదు. యజమానుడు కుటుంబాన్ని నడిపించాలి కానీ కుటుంబంలో ఉన్నవారు యజమాని నడిపించడానికి ప్రయత్నం చేయకూడదు. బహుశా వారు పాపంలో ఉంటే నడిపించవచ్చు మంచి మార్గంలోనికి. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. మోషే నాయకుడు, ప్రజల్ని ఆయన నడిపించాడు. ప్రజలు ఆయన నడిపించకూడదు, అది వాక్యక్రమం కాదు. ఇక్కడ కూడా మనం చూస్తే లేఖన భాగమును బట్టి వినుట ద్వారా విశ్వాసం కలుగును. ఒకవేళ దేవుని యొక్క మాటలు విన్నప్పుడు నీకు విసుగు కలుగుతుందంటే నువ్వు విశ్వాసంలో లేవని అర్థం. ఒక్కటే మాట అర్థం చేసుకోవాలి. క్రీస్తుని గురించి ప్రకటింపబడుతున్నప్పుడు, దేవుని గురించి ప్రకటింపబడుతున్నప్పుడు విసుగు పొందావనుకో, విశ్వాసంలో నుంచి తొలగిపోయావని అర్థం. ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు, అదే రీతిగా అపోస్తలుడైనటువంటి పౌలు గారిని మనం చూస్తే ఆయన ప్రకటిస్తున్నటువంటి సమయంలో వేల మంది వెంబడించినట్లుగా మనం చూస్తాం. వారు విని తర్వాత మర్చిపోలేదండి. మళ్ళీ ఏం చేస్తారో తెలుసా? ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి అడిగినట్లుగా మనం చూస్తాం. అర్థం కాని విషయాలు అడిగారు. ఈరోజు నువ్వు అడుగుతున్నావా నీ సేవకుని అర్థం కాని విషయాలు? ఏదో లేదు సేవకుడు చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు, విన్నామన్నట్లుగా ఉన్నావేమో. ఆలోచన చేయాలి. ఆ రోజు మనం ఆలోచన చేసినట్లయితే శిష్యులకు కూడా కొన్ని విషయాలు అర్థం అవ్వలేదు. యేసు ప్రభునే వెంబడిస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఎక్కడ తింటే అక్కడ తింటా ఉన్నారు.
యేసు ప్రభు ఎక్కడ రెస్ట్ తీసుకుంటే అక్కడ ఉంటున్నారు. యేసు ప్రభు ఏ ధోని ఎక్కితే అక్కడ వెళ్తున్నారు. యేసు ప్రభు ఏ గృహానికి వెళ్తే ఆ గృహానికి వెళ్తా ఉన్నారు. యేసు ప్రభు ఏ పొలాల్లో నడుచుకుంటూ వెళ్తే ఆ పొలాల్లో నడుచుకుంటున్నారు. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఇన్ని ఉన్నప్పటికీ కూడా వారి జీవితాల్లో కొన్ని ప్రశ్నలు ఏర్పడ్డాయి. ఆ ప్రశ్నలను బట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళు వెళ్లి అడుగుతున్నట్లుగా మనం చూస్తాం. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆలోచన చేయండి. యేసు ప్రభు వారితో అక్కడే ఉన్నప్పుడు వారికే అన్ని సందేహాలు వచ్చినప్పుడు ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు మీకు డౌట్స్ రాలేదంటే మీరు విశ్వాసంలో లేరని అర్థం. అర్థమవుతుందా నా మాటలు? ప్రైజ్ లార్డ్ చెప్పండి ఒకసారి. ప్రైజ్ లార్డ్ అందరూ కూడా ప్రైజ్ లార్డ్. అందరూ మాట్లాడండి. ప్రైజ్ లార్డ్. మీకు ప్రైజ్ ఒకవేళ లార్డ్. డౌట్స్ రాలేదు అంటే మీరు విశ్వాసంలో లేరని అర్థం. ఆలోచన చేయాలి. ఆలోచన చేయాలి. ఖచ్చితంగా డౌట్స్ వస్తాయి. ఖచ్చితంగా తెలియని ప్రశ్నలు ఏవో ఒకటి ఉంటాయి. వాటిని నీ సేవకుని అడుగుతున్నావా? లేకుంటే తెలిసిన వారిని అడగడానికి ఇష్టపడుతున్నావా? ఆలోచన చేయాలి. మ్యూట్ చేయండి. ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం, దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ఆలోచన చేయాలి. నా మటుకైతే నేను ఎక్కడ ఉన్నా నాకు అర్థం కాని విషయాలుంటే ఖచ్చితంగా అడిగి వాటి గురించి నేను తెలుసుకుంటాను. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తా ఉంటాను. తెలియకపోవడము తప్పు కాదు. ఏంటండి? తెలియకపోవడం తప్పు కాదు. తెలుసుకోకపోవడమే తప్పు. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఏనాడైనా కూడా మీ ఆత్మీయ తండ్రి లేకుంటే సేవకులు ఈ ప్లాట్ఫామ్లో కావచ్చు, మీరు వెళ్తున్న స్థానిక సంఘంలో కావచ్చు, వాక్యం చెప్పినప్పుడు ఏవైనా అర్థం కాకున్నటువంటి విషయాలుంటే అవి మీరు రాసుకుని సేవకుల దగ్గరికి వెళ్ళి వాటి గురించి వివరించమని ఏ రోజైనా కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయా? ఆలోచన చేయాలి. ఏ రోజైనా కూడా వారిని ఆశ్రయించి ఫలానా నాకు అర్థం అవ్వలేదు, నాకు దయచేసి చెప్పండి అన్న విషయము ఏ రోజైనా కూడా మీరు ఆలోచన కలిగి ఉన్నారా? నేను ఎక్కడ సభలకు వెళ్ళినా, ఏ ప్రాంతాలకు వెళ్ళినా, ఏ మందిరంలోకి వెళ్ళినా ఎవరైనా బోధిస్తున్నప్పుడు బైబిల్లో ఉన్నటువంటి విషయాల్లో నాకు తెలియని కోణంలో ఏదైనా నేను నేర్చుకున్నట్లయితే, తెలియని కోణంలో ఏదైనా కూడా నాకు ఆ రోజు వినిపించినట్లయితే వాటిని నోట్ చేసుకుంటాను. అవసరమైతే ధ్యానం చేస్తాను. ఇంటికి వచ్చిన తర్వాత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మరీ అర్థం కాకుంటే అర్థమయ్యేటువంటి సేవకుల్ని అడుగుతూ వచ్చి నేర్చుకుంటూ వస్తున్నటువంటి స్వభావం ఇప్పుడు జరిగేటువంటి కార్యం కాదు. నాకు రక్షింపబడినది మొదలుకొని డౌట్స్ ఉన్నప్పుడు వాటిని క్లారిఫై చేసుకుంటూ రావడం నాకు ఇష్టం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క ఇశ్రాయేలు వయసులో చిన్నది, విశ్వాసంలో పెద్దది. మొదటి పాయింట్. రెండవదిగా ఈ చిన్నది శరీర రీతిగా బానిస, ఆత్మీయ జీవితంలో పెద్దదిగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆలోచన చేయాలి. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ఈ చిన్నది యజమానుడు కుష్ఠరోగి అని గుర్తించెను. నోట్ చేసుకోనండి. మూడవ పాయింట్. ఈ యొక్క చిన్నది యజమానుడు కుష్ఠరోగి అని గుర్తించెను. ఓకే, నేను కంటిన్యూ చేస్తా ఉన్నాను. ఈ యొక్క నయమాను పరాక్రమశాలి అయిన సేనాధిపతి అని లేఖన భాగంలో మనం చూస్తాం. అయితే అతని వస్త్రములు ఎలా ఉంటాయి అంటే, ఒక సైన్యాధిపతి చేసేటువంటి క్రియ, ఒక సైన్యాధిపతి ధరించుకునేటువంటి వస్త్రములను మనం చూస్తే ఎక్కడ కూడా శరీర భాగాలు కనిపించవండి. ఎక్కడ కూడా శరీర భాగాలు కనిపించవు. పరిశుద్ధంగా ఆలోచన చేద్దాం. ఎక్కడ కూడా శరీర భాగాలు కనిపించవు. అయితే ఆలోచన చేసినట్లయితే ఒకవేళ నేను అనుకున్నాను ఆ విషయం ఏంటంటే, అతను శరీరంలో ఎటువంటి పరిస్థితులు కలిగి ఉన్నా ఆ వస్త్రములు జస్ట్ అర్థం చేసుకోవడానికి మీరు కొంతమంది ఉగ్రవాదులను చూడండి. ఎప్పుడైనా మీరు ఫొటోస్లో కానీ, టీవీలో కానీ, న్యూస్లో కానీ చూస్తూ ఉంటారు. ఉగ్రవాదులు వాళ్ళు టాప్ టు బాటం ఎలా ఉంటారంటే, వాళ్ళు ఎవరో కూడా గుర్తించలేని పరిస్థితి. వారి కళ్ళు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. మొత్తం ఇంకా టాప్ టు బాటం, ఆ షూస్ విషయంలో కావచ్చు, లేకుంటే ఆ హెల్మెట్, లేకుంటే అక్కడ వారు ధరించుకునేటువంటి ఆ యొక్క రుమాలు కావచ్చు,
చెవులు మొత్తం ఏ టు జెడ్ అన్నీ కూడా కవర్ చేసుకొని ఉంటారు. శరీర భాగాలు అన్నీ కూడా కవర్ చేసుకొని ఉంటారు. కేవలం కళ్ళు మాత్రమే కనిపిస్తా ఉంటాయి. ఈ సైన్యాధిపతి కూడా మనం ఆలోచన చేస్తే అతని వస్త్రములన్నీ కూడా ధరించుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. సైన్యానికి వెళ్ళేటువంటి ఆ యొక్క అధిపతి, అదే రీతిగా సైన్యంలో ఉన్నటువంటి ఆ యొక్క రాజు, సైన్యాధిపతి ఎలా ఉంటాడంటే టాప్ టు బాటమ్ వస్త్రములు కనిపిస్తాయి. శరీర భాగాలు కనిపించుకోకోకుండా పరిశుద్ధంగా ఆలోచించేద్దాం. కనిపించుకోకుండా ఉన్నటువంటి జీవితం. నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏందంటే, నయమాను పరాక్రమశాలి అయి ఉన్నప్పటికీ కూడా, సైన్యాధిపతి అయి ఉన్నప్పటికీ కూడా, అతని వస్త్రము క్రింద దాగి ఉన్నటువంటి కుష్టును ఇతరులు గుర్తించి ఉండలేరు. బహుశా అక్కడ పని చేసేటువంటి వారికి తెలియకపోయి ఉండవచ్చు. బహుశా అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి వారికి తెలియకపోయి ఉండవచ్చు. శత్రువులకు తెలియకపోయి ఉండవచ్చు. అయితే ఈ చిన్నది గుర్తించింది అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. పరిశుద్ధంగా ఆలోచన చేద్దాం. ఆయన వస్త్రములు చూసి ఆయన అధిపతిగా ఉన్నాడని అందరూ కూడా అనుకుంటున్నారు. అయితే ఆమె ఆయన వస్త్రముల క్రింద ఉన్నటువంటి కుష్ఠత్వాన్ని గుర్తించినట్లుగా మనం చూస్తాం. చూడండి, ఆలోచన చేసినట్లయితే మీ ఆఫీస్‌లో కావచ్చు, మీరు ఎక్కడైనా పని చేస్తున్నప్పుడు కావచ్చు, ఏదైనా కూడా తప్పు అనేటువంటిది మీకు అనిపిస్తే ప్రస్తుత దినాల్లో ఆలోచించేటువంటి విధానం ఏంటంటే, బహుశా మనకెందుకులే అనుకుంటారు. లేకుంటే మనకెందుకులే అన్నట్లుగా ఆలోచన చేస్తారు. ఆలోచన చేయాలి. మరికొంతమంది అయితే పక్కనున్నటువంటి వారితో సనగడం ఇష్టపడతారు. లేకుంటే నీకొక విషయం తెలుసా? పలానా అక్క లేకుంటే పలానా అన్న ఇలా చేసిండు అని చెప్పడానికి ఇష్టపడతారు గానీ, వారి దగ్గరికెళ్ళి తప్పును చెప్పడానికి ఇష్టపడరు. నేనేం చెప్తానంటే అర్థం చేసుకోవడానికి మీకు తెలియజేస్తా ఉన్నాను. అర్థం చేసుకోవడానికి ఇక్కడ సహోదరులలో రాజ్ కుమార్ అన్న ఉన్నాడు. అర్థం చేసుకోవడానికి. రాజ్ కుమార్ అన్న ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్పన్నా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అన్న. దేవునికి స్తోత్రం. అర్థం చేసుకోవాలని చెప్తున్నా, ఏమనుకోకండి. ఇప్పుడు రాజ్ కుమార్ అన్న ఉన్నాడు. ఏదైనా కూడా ఒక చిన్న తప్పు చేశాడు. ఒక చిన్న తప్పు చేశాడు. అర్థం చేసుకోవడానికి. అర్థం చేసుకోవడానికి మాత్రం మీకు తెలియజేస్తా ఉన్నా. ఇంకా అర్థం చేసుకోవడానికి ఒక పాట పాడుతున్నాడు అనుకుందాం. ఆ పాట పాడుతున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి చరణంలాగా పాడుకోకుండా ఏవేవో కల్పించి, లేకుంటే ఎక్కడెక్కడో వాటిని రాగం తప్పు వాడుతూ, తాళం తప్పు వాడుతూ ఉన్న విధానము నేను విన్నాను అర్థం చేసుకోవడానికి. అన్న అలా పాడలేదులెండి. జస్ట్ మీకు అర్థం చేసుకోవడానికి తెలియజేస్తాను. అలా ఎప్పుడైతే అన్న పాడాడో నేను విన్నాను. ఆ విన్న విధానం బట్టి నేను అన్నకు చెప్పినప్పుడే ఆయన మార్చుకోగలడు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. అన్న ఇలా పాట పాడారు కదా! ఈ పాటలో ఇలా మీరు ఈ యొక్క సాంగ్‌కున్న ఈ మాటను బట్టి ఇలా ఇక్కడ పిచ్చు పెరిగిపోయింది. లేకుంటే ఇక్కడ పిచ్చు తగ్గిపోయింది. ఇలా లేకోకుండా ఇలా పాడాలి అని నేను అన్నకు చెప్పినట్లయితే అన్న మార్చుకోవడానికి ఇష్టపడతాడు. ఒకవేళ మార్చుకున్నా, మార్చుకోకపోయినా అన్నకు చెప్తేనే అక్కడ కార్యం జరుగుతది. దయచేసి అర్థం చేసుకోండి. నేటి దినాల్లో విశ్వాసులు ఎలా ఉన్నారంటే, చెప్పాల్సినటువంటి వారికి తప్ప అందరికి చెప్పేస్తా ఉన్నారు. అది ఎంత ప్రమాదం అంటే చాలా ఘోరమైనటువంటి పరిస్థితి అది. చాలా ఘోరమైన పరిస్థితి. ఏదైనా కూడా తప్పిదాన్ని చూసినప్పుడు, తప్పిదాన్ని గురించి విన్నప్పుడు అన్ని విషయాలు ఆలోచన చేయండి. సంఘ పరిచర్యలో కావచ్చు, కుటుంబ పరిచర్యలో కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించే కావచ్చు. వారి జీవితాల్లో ఏదైనా నచ్చని విషయం ఉంటే వారితోనే మాట్లాడు ధైర్యం ఉంటే. కానీ ఎదుటి వారికి వెళ్ళి వారి గురించి చెడ్డగా చెప్పడానికి ఇష్టపడొద్దు. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. నేను అనుకున్నాను ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్న సమయంలో, బహుశా ఈ చిన్నది చెప్పడానికి ధైర్యం లేక ఈకున్నటువంటి అధిపతులలో ఆయన దగ్గర పని చేసేటువంటి వారికి, లేకుంటే ఆయనతో సన్నిహితంగా ఉండేటువంటి వారికి చెప్పి ఉండవచ్చు ఒకవేళ ఆమె. బట్ అలా రాయబడలేదు అక్కడ. అలా లేదు. ఎవరికి చెప్పాలో వారికి చెప్పినట్లుగా మనం చూస్తాం. అక్కడ తెలుసు, చెప్తే ఏమవుతుందో కూడా తెలుసు. ఆలోచన చేయండి. ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఈరోజు సంఘాల్లో ఎందుకు కలహాలు ఏర్పడుతున్నాయి? ఎందుకు విభేదాలు ఏర్పడుతున్నాయి? అని ఆలోచన చేస్తే చెప్పాల్సినటువంటి వారికి చెప్పకోకుండా పక్కన వాళ్ళకి చెప్తున్నారు. ఆ అక్క చూసినావా? ఏం చేసిందో తెలుసా? ఆమె అక్కడికి వెళ్ళింది తెలుసా? ఇక్కడికి వెళ్ళింది తెలుసా? లేకుంటే ఆ సహోదరుని చూసావా? సినిమాకి వెళ్ళాడు బ్రదర్. ఇన్ని రోజులు భక్తి చేసి ఏం ఉపయోగం అని పక్కన వాళ్ళు చెప్పేదానికన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెచ్చరిస్తే కన్నా వారి జీవితం బాగుపడుతుంది కదా.
ఒకవేళ చెప్పినప్పటికీ వినకోకుండా ఉన్నట్లయితే బైబిల్ చెప్తుంది, నువ్వు వెళ్ళి పర్సనల్‌గా మాట్లాడమని వాక్యం చెప్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి నువ్వు వాడిని గద్దించు. ఒకవేళ వాడు మాట వినకపోతే ఇద్దరు ముగ్గురు సహోదరులను తీసుకెళ్ళి, ఇంకొక ఇద్దరు ముగ్గురిని తీసుకెళ్ళి అప్పుడు కూడా బుద్ధి చెప్పు అన్నట్టుగా వాక్యం చెప్తుంది. ఈరోజు అలా చేసేటువంటి వారు ఉన్నారంటారా? సంఘాల్లో, కుటుంబాల్లో భర్త చేసే కార్యాలు, పిల్లలు చేసే కార్యాలు, తల్లిదండ్రులు చేసే కార్యాలు ఏవైనా నచ్చుకోకుంటే వారికి తప్ప అందరికీ చెప్తారు. అందరికీ చెప్తారు. అది మంచి పద్ధతి కాదు అని ఒక సేవకునిగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఆలోచన చేసినప్పుడు లేఖన భాగమును బట్టి ఇక్కడ ఆలోచన చేస్తే మూడవదిగా ఈ యొక్క మాటను బట్టి యజమానుడు కుష్ఠరోగి అని ఆమె గుర్తించినట్లుగా మనం చూస్తాం. అదే రీతిగా మనం లేఖన భాగాన్ని ఆలోచన చేసినప్పుడు ఎంతటి మానవుడైనా కూడా యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించుటకు సిద్ధ మనసు కలిగి ఉండాలి. అదే రీతిగా ప్రతి వాని బలహీనతలు అనేటువంటివి ఆయన తొలగిస్తాడన్న విశ్వాసము కలిగి ఇతరులకు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథంలో అవసరం లేదు కానీ నోట్ చేసుకున్న తర్వాత చదువుకోనండి. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో 5, 6 వచనాల్లో రాయబడిన మాటను మనము అర్థం చేసుకున్నట్లయితే ఈ 1వ అధ్యాయము 5, 6 వచనాల్లో ఎలా ఉన్నారంటే మనుషులు నిత్యం కూడా తిరుగుబాటు చేస్తా ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేస్తా ఉన్నారు. ప్రతి వాడు కూడా నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. ప్రతి వాని గుండె బలహీనమయ్యను అన్న విషయాన్ని మనం చూస్తాం. ఆలోచన చేయాలి. ప్రతి వాడు కూడా ఎలా ఉన్నాడంటే రోగే ఉన్నాడన్న విషయము ఇక్కడ మనం చూస్తాం. రకరకాలైన రోగాలు శరీరంలో దాడి చేస్తాం. పాపం అనే రోగం, పాపం అనే వ్యాధి, శాపం అనే వ్యాధి, ఇలా ఒక్కొక్కటి శరీరంలో ఎన్నో వ్యాధులు అనేటువంటివి కలిగి ఉన్నారు మానవులు. ఎన్నో వ్యాధులు, కొన్ని వ్యాధులకు మందు కూడా కనిపెట్టలేదు. ఆలోచన చేయాలి. మనిషి అటువంటి పరిస్థితిని కలిగి ఉన్నాడు. అయితే వాటన్నిటి నుంచి విడిపించేది కేవలము యేసుక్రీస్తు ప్రభువు వారు. ఎందుకంటే సర్వ శరీరులకు ఆయన దేవుడు. సర్వ శరీరులకు నేను దేవుడైనాను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఇప్పుడు నేను అర్థం చేసుకోవడానికి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నేను ఈ యొక్క గూగుల్ మీట్లో హోస్ట్గా ఉన్నాను. ఎవరైనా అన్మ్యూట్ చేస్తే నేను మ్యూట్ చేయడానికి నాకు ఒక్కనికి అధికారం ఉంది. మీరు ఏమైనా పక్కన వాళ్ళది మ్యూట్ చేస్తారా? ఒకవేళ మీది మీరు మ్యూట్ చేస్తారేమో కానీ పక్కన వాళ్ళది మ్యూట్ చేయడానికి అవకాశం లేదు. హోస్ట్గా ఉన్న నాకు మాత్రమే ఎవరైనా పక్కన మాట్లాడుతుంటే నేను నా యొక్క సెట్టింగ్స్లో ఇతరులను మ్యూట్ చేసే అధికారం నాకు ఉంది. ఎందుకంటే నేను హోస్ట్ని కాబట్టి. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభులు వారు, అదే రీతిగా దేవాది దేవుడు ఆలోచన చేసినట్లయితే సర్వ శరీరులను కలుగ చేసిన వాడు ఆయనే. ఎవరినైనా కూడా ఆపరేట్ చేసేటువంటి ఆ యొక్క అధికారము ఆయనకు మాత్రమే ఉంది. పాపాన్ని తీసివేయాలన్నా, శాపాన్ని తొలగించాలన్నా, బలహీనత నుంచి విడుదల పొందాలన్నా కేవలము ఆయన ద్వారా మాత్రమే అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. డాక్టర్స్ కూడా చేయలేరు. చూడండి, జ్వరం వచ్చినప్పుడు వెళ్తే ఏమంటాడు వాడు? సరే వచ్చారు కదా, ఇదిగో జ్వరం ఉంది, ఈ టాబ్లెట్స్ వాడు చూడండి. ఒకవేళ ఆ టాబ్లెట్స్ పని చేయకోకుండా ఉన్నట్లయితే ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ రండి అంటాడు. అవునా కాదా అండి? సమాధానం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అవునా ప్రైజ్ కాదా? లార్డ్. అవును బ్రదర్. అవును. అంటే ఆలోచన చేస్తే వాడికి కూడా తెలియదు అది ఏ రోగమో అని. మళ్ళీ 2-3 రోజులకి వెళ్ళిన తర్వాత బ్లడ్ టెస్ట్ చేసి నీకు పలానా జ్వరం వస్తుంది అంటారు. ఆ పలానా జ్వరంకు కావలసినటువంటి టాబ్లెట్స్ ఇస్తారు. అప్పుడు కూడా తక్కువకోకుండా ఉన్నారనుకోండి, ఇంకొకటి కొన్ని టెస్టులు చేస్తారు. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఎందుకు ఈ మాట తెలియజేస్తా ఉన్నానంటే, ఇక్కడ రాయబడిన ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ యొక్క యజమానికి ఉన్నటువంటి ఆ యొక్క రోగమును లేకుంటే ఆ యొక్క ఉన్నటువంటి కుష్టును గుర్తించినట్లుగా మనం చూస్తాం. ఇతరులు గుర్తించలేరు అక్కడ. ఇతరులు గుర్తించలేరు. అయితే ఇక్కడ మనం చూస్తే ఒక బానిసైన ఇశ్రాయేలు చిన్నది గుర్తించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నాలుగవదిగా మనం చూస్తే లేఖన భాగంలో నుంచి యజమానుడు స్వస్థపడవలనని చిన్నది కోరెను అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. యజమానుడు
స్వస్థపడవలనని చిన్నది కోరినట్లుగా మనం చూస్తాం. ఈ వచనాలన్నీ చదివించడానికి సమయం లేదు, కానీ అక్కడ రాయబడిన మాటలు బట్టి యజమానుని దగ్గరికి వెళ్ళింది. తర్వాత మీరు చదువుకోనండి. వెళ్ళి యజమానునికి కొన్ని విషయాలు మీకు చెప్తా ఉంది. కొన్ని విషయాలు చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉందంటే, ఇదిగో నువ్వు పలానా చోటుకెళ్తే నువ్వు బాగవుతావు. పలానా చోటుకైతే బాగవుతావు. ఈరోజు నేటి దినాల్లో కుటుంబంలో ఉన్నటువంటి వారు వాళ్ళ రోగం ఏందో, వాళ్ళ బలహీనత ఏందో నీకు తెలుస్తుంది. అయితే ఆ బలహీనత నుంచి తొలగింపబడాలంటే ఎక్కడికి పంపాలో అక్కడికి పంపాలి. చూడండి, నన్ను అడగనివ్వండి. ఒక మ్యాథమెటిక్స్‌లో లేకుంటే ఆ యొక్క చదువుతున్నటువంటి ఆ లెక్కలు మ్యాథమెటిక్స్‌లో వీక్‌గా ఉన్నటువంటి వారు ఇంగ్లీష్ టీచర్ దగ్గరికి పంపిస్తే ఉపయోగం ఉంటదా? మాట్లాడండి. ఉండదు బ్రదర్. ఉండదు. ఒక కన్ను కనిపించుకోకున్న విధానం బట్టి కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన వ్యక్తి గుండె డాక్టర్ దగ్గరికి వెళ్తే ఉపయోగం ఉంటదా? ఉపయోగం ఉండదు. ఉండదు. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఆలోచన చేయండి. ఎక్కడికి వెళ్తే పరిష్కారం దొరుకుతుందో అక్కడికి పంపించాలి. ఈరోజు నేటి దినాల్లో పిల్లల్ని ఎక్కడికి వెళ్ళాలో అక్కడ పంపలేరు. ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికి పంపిస్తా ఉన్నారు. ఆలోచన చేయాలి. ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచట్లేదు. ఎక్కడ ఉండకూడదో అక్కడికి వెళ్తున్నప్పటికీ కూడా పట్టించుకొని తల్లిదండ్రులు లేకపోలేదు. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఈ యొక్క యజమానుడు స్వస్థపడవలనని కోరుచున్నటువంటి బానిస అయినటువంటి చిన్నదాన్ని మనం చూస్తా ఉన్నాం. ప్రవక్తను గూర్చి ఏమంటుందంటే, యజమానురాలికి అందించెను అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అది సోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా యజమానుడు ఉండవలనని కోరుచున్నాను. గృహంలో ఉన్నటువంటి యజమానురాలు అనగా రక్షణ వర్తమానమును నాశన కూపంలో ఉన్నటువంటి తన యజమానునికి తెలియచేసినట్లుగా మనం చూస్తా. విశ్వాస జీవితంలో మనం ఆలోచన చేస్తే, విశ్వాస జీవితంలో నీ కుటుంబము, నీ ఎదుటివారు ఎవరు ఎటువంటి బలహీనతలు ఉన్నారో నీకు తెలుసు. అయితే ఆ బలహీనతల నుంచి విడుదల పొందడానికి నీ వంతు నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావా? దేవుని యొక్క సన్నిధికి నడిపింపడానికి, సేవకుల దగ్గరికి నడిపించడానికి, ఆత్మీయతలు నడిపించడానికి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఈ ప్లాట్ఫామ్లో దేవుడు ప్రతి దినాన్ని కూడా నూతన కోణంలో మాట్లాడుతున్నాడు. అవునంటారా కాదంటారా? ఎంతమందిని నడిపిస్తా ఉన్నారు మీరు? ఒకవేళ బహుశా మీరు చెప్తే వినలేని పరిస్థితి కావచ్చు. బట్ ఈ ప్లాట్ఫామ్‌ను మీరు వదిలేసినప్పుడు రోజు, రోజు, రోజు ఒక రూపం రావాలంటే ఒకటే రోజు అయిపోదు గానీ, ఎన్నో దెబ్బల ద్వారా కొట్టబడతా ఉంటే ఒక ఆకారం వస్తది. అప్పుడు అనేకులు ఉపయోగకరంగా మార్చబడతారు. అవునంటారా? కాదంటారా? ప్రైజ్ ద లార్డ్. సమాధానం చెప్పండి. అవును. అవును. కాబట్టి మనం ఆలోచన చేస్తే ప్రతి దినం కూడా మనం ఒక సేవకుగా మార్చబడుతున్నాం. దేవుని యొక్క వాక్యం పలు రకాలుగా సేవకురాల ద్వారా మనం విని ఒక రూపానికి వస్తా ఉన్నాం మనం. ఆ రూపానికి రాకోకుండా ఉన్నట్లయితే ఆ బండలాగానే ఉంటది. అది రోలుగా మార్చబడదు. ఆ రోలు ఎప్పుడైతే తెచ్చుకుంటామో అది ఉపయోగపడతది. ఈరోజు నేటి సంఘానికి వస్తున్న విశ్వాసులు కూడా వచ్చినాం పోయినాం అన్నట్లున్నారు. ఏం ఉపయోగం ఉండదు. వాళ్ళ జీవితంను బట్టి వాళ్ళకే ఉపయోగకరంగా ఉండదు. ఇంక ఎదుటి వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళు? ఆలోచన చేయాలి. వారి జీవితం వారికే ఉపయోగకరంగా లేనప్పుడు ఇతరులకు ఎలా ఉపయోగకరంగా ఉంటారు? కాబట్టి ఆ యొక్క బండ ఎప్పుడైతే చెక్కబడుతా ఉంటదో, దేవుని యొక్క వాక్యం ద్వారా మనం కూడా చెక్కబడుతూ ఉంటామో, ఆయనకున్నటువంటి విధానం బట్టి ఒక రూపానికి వస్తాం. ఆ రూపానికి వచ్చిన విధానమును బట్టి ఏంటంటే, మన జీవితంలో దేవుడు తన కార్యములు జరిగిస్తాడు. మనము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటామన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈ చిన్నది యజమానుడు స్వస్థపడాలని ఆశించినట్లుగా మనం చూస్తాం. ఇతరులు పాపం నుంచి క్షమాపణ పొందాలని, పాపం నుంచి విడుదల పొందాలని, రక్షణలో కొనసాగాలని నీకు ఆశ ఉన్నట్లయితే నీవు వెళ్లి చెప్పాలి. పరిచర్య, చెప్పేది కూడా పరిచర్య. నీ కుటుంబస్తుల్ని ప్రభు సన్నిధికి నడిపించాలి పరిచర్య. నీకున్న కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల్ని ప్రభు సన్నిధికి నడిపించాలి పరిచర్య. నీ ఇరుగు పొరుగు వారిని ప్రభు సన్నిధికి నడిపించాలి పరిచర్య. సంఘ బిడ్డల్ని ఆత్మీయతలో నడిపించాలి పరిచర్య. ఇదన్నీ కూడా ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. వారిని ఆత్మీయతలో ఎంతగా పెంచాలి? ఈ చిన్నదానికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది అన్న విషయాన్ని ఆలోచన చేయాలి.
తల్లిదండ్రులు బట్టే కదా ఆలోచన చేయాలి. ఐదో విషయం ఏందంటే చిన్నది జ్ఞాని. చిన్నది జ్ఞాని. మొదటి పాయింట్ చెప్పాను. బానిసైన ఈ యొక్క ఇశ్రాయేలు చిన్నది గురించి వయసులో చిన్నది కానీ విశ్వాసంలో పెద్దది. రెండవ పాయింట్‌గా ఈ చిన్నది శరీరకముగా బానిస గాని ఆత్మీయముగా స్వతంత్రురాలుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. లేకుంటే ఆత్మీయంగా పెద్దది అని. మూడవదిగా ఈ చిన్నది యజమానుడు రోగమును గుర్తించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు నీ పిల్లలు ఎక్కడికెళ్తున్నారో గుర్తించకపోతే రేపు ప్రమాదంలో పడే అవకాశం ఉంటున్నది. నీ కుటుంబంలో ఉన్నవారు ఎక్కడికెళ్ళిపోతున్నారో అలా అని వారిపైన అనుమానించమని నేను చెప్పట్లేదు. అయితే ఆత్మీయతలో నడిపించే బాధ్యత దేవుడు నీకిచ్చాడని గుర్తుకు చేస్తా ఉన్నాను. నాలుగవదిగా యజమానుడు స్వస్థపడవాలని ఈ చిన్నది కోరుకున్నట్లుగా మనం చూస్తాం. నీ కుటుంబస్తులు పరలోకంలో ఉండాలని నువ్వు ఆశపడాలి. నీ కుటుంబస్తులు దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడాలి. నీకున్న ఇరుగు పొరుగు వారు ప్రభు సన్నిధిలో ఉండాలని ఆశపడాలి. ఐదవదిగా చూస్తే ఈ చిన్నది జ్ఞాని. జ్ఞానము గలవాడు ఆత్మలను రక్షించును. ఈరోజు నువ్వు ఆత్మను రక్షించలేకున్నావంటే నువ్వు జ్ఞానముగా నడుచుకోలేదని అర్థం. నువ్వు అజ్ఞానివే అని అర్థం. అర్థం చేసుకోవాలి. జ్ఞానము కలిగి జ్ఞానము కలిగి కుటుంబంలో ఉన్న భార్య ఎలా ఉండాలంట? కుటుంబంలో ఉన్న భార్య కుటుంబాన్ని నడిపించుకోవాలి. 3 రాళ్ళు కుటుంబాన్ని ఊడబెరుక్కుంటదంట. జ్ఞానముతో ఏం చేయాలి? కుటుంబాన్ని నడిపించుకోవాలి. చెప్పండక్క. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుని జ్ఞానవంతురాలు ఇల్లు ఏం చేస్తదంట? కట్టుకుంటది. 3 రాళ్ళు ఇల్లుని ఏం చేస్తది? పీకేస్తది. ఎక్కడ కూడా నీ పిల్లల గురించి ఎవ్వరి ఎదుట కూడా, నీ భర్త గురించి ఎవ్వరి ఎదుట కూడా, నీ భార్య గురించి ఎవ్వరి దగ్గర కూడా తక్కువ చేసి మాట్లాడద్దు. నా రిక్వెస్ట్ ఇది. ఎక్కడ కూడా వాళ్ళ బలహీనతలు చెప్పమాకండి. ఎక్కడ కూడా. ఇక్కడ ఆలోచన చేస్తే లేఖన భాగం బట్టి దేవాది దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క మాటని బట్టి మనం చూస్తే ఈమె చేసినటువంటి కార్యమును బట్టి ఆలోచన చేస్తే కొంతమంది చూడండి భర్త గురించి అందరి ఎదుట కూడా చిన్నతనంగా చెప్తా ఉంటారు. కొంతమంది చూడండి భార్య గురించి చిన్నతనంగా లేకుంటే వాళ్ళు తక్కువ చేసి అందరి ఎదుట మాట్లాడుతూ ఉంటారు. బహుశా వారు అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఇతరులకు చెప్పని అవసరం లేదు. అలా చెప్పడం బట్టి మీ మధ్య ఉన్నటువంటి ఆ సంబంధం దూరం అవుతుంది కానీ దగ్గర అవ్వదు. మీ పిల్లల గురించి ఎవ్వరి ఎదుట కూడా చెడ్డగా చెప్పకండి. వాళ్ళ బలహీనతలు చెప్పకండి. ఒకవేళ ఆత్మీయులైతే అర్థం చేసుకునే వారైతే వారు ఇతరులకు చెప్పరు అన్న విషయం ఉంటే వ్యక్తిగతంగా పర్సనల్గా చెప్పండి. వారి ఎదుట కూడా చెప్పొద్దు. పర్సనల్గా చెప్పండి. వారి గురించి ప్రార్థన చేయమని అడగండి. కానీ వాళ్ళకున్న బలహీనత చూడండి. నేను అదే నెక్స్ట్ ఫ్రైడే చూసుకుంటానని చెప్పాను కదా. తల్లిదండ్రులు చేసేటువంటి మిస్టేక్ బంధువులకు వచ్చినప్పుడు ఇదిగో ఈ చిన్నోడు బాగా చెప్పిన మాట వింటాడండి, పెద్దోడు వినడు. ఈ పెద్దోడు బాగా చెప్పిన మాట వింటాడండి, చిన్నోడు వినడు. ఇదిగో ఈ పెద్ద పాప చాలా మంచిదండి, చిన్న పాపే కొంచెం గర్విష్ట అండి, చిన్న పాపకి అంటే బంధువులు ఎదుట వారికి చెప్పిన విధానం బట్టి వాళ్ళు ఫిక్స్ అయిపోతారు అలా. కాబట్టి ఈ విషయాలు ఆలోచన చేయాలి. ఇది నా టాపిక్ కాదు, నెక్స్ట్ ఫ్రైడే నేను తీసుకుంటాను వాటి నిమిత్తమై. ఆలోచన చేసినట్లయితే వీటి గురించి ఈ జ్ఞానము కలిగినటువంటి వారు ఆత్మను సంపాదించుకుంటారన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. వర్తమానమును యజమానురాలికి అందించినచో భర్తకు చెప్పునని గ్రహించింది ఈమె. అట్లే జరిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నయమాను ద్వారా ఆలోచన చేసినట్లయితే సిరియా రాజుకు విషయం తెలిసెను అన్న విషయాన్ని మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు రాజు ఇశ్రాయేలు రాజు ద్వారా ప్రవక్త యుద్ధకు పోయినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. నయమానును ప్రవక్త చెప్పినట్లుగా యోర్దాను నదిలో 7 సార్లు మునిగి స్వస్థత పొందినట్లుగా మనం చూస్తాం. విశ్వాసి పాప రోగం నుంచి విడుదల పొందినప్పుడు ఏ రీతిగా అయితే నయమానుకున్నటువంటి ఆ యొక్క కుష్టు పసిపిల్లల దేహం వలె అయిందో, ఈరోజు ప్రభునందు విశ్వాసం ఉంచిన నీ జీవితాల్లో ఇంకా బాప్టిజం తీసుకోలేదా? రక్షణ పొంది ఉండలేదా? నీవు కానీ నీ కుటుంబస్తులు కానీ, నీవు కానీ నీ కుటుంబంలో ఉన్నవారు కానీ ఆలోచన చేయాలి. ఎప్పటి వరకైతే రక్షింపబడకోకుండా బానిసత్వంలో లేకుంటే రక్షింపబడకోకుండా బాప్టిజం తీసుకోకుండా ఉన్నట్లయితే నువ్వు ఇంకను కూడా పాపములే ఉన్నావని అర్థం. ఇంకను కూడా బానిసత్వంలో ఉన్నావని అర్థం. ఇంకను కూడా రోగంతోనే ఉన్నావని అర్థం. రక్షింపబడిన వారి జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడంటే పాపం అన్నిటి నుంచి విడిపించి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే వారిని
నీతిమంతులుగా దేవుడు తీర్చి ఉంటున్నాడు. నువ్వు ఇక మీదట పాపివి కాదు. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఆరోదిగా సమయమైంది, నేను ముగిస్తా ఉన్నాను. ఆరోదిగా మనం చూస్తే లేఖన భాగమును బట్టి చిన్నది సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. చిన్నది ఏం చేసిందంటే ఆరోదిగా సాక్ష్యం ఇచ్చెను. జీవము గల విశ్వాసి సాక్ష్యము ఇవ్వకుండా ఉండలేడు. జీవం కలిగిన ప్రతి విశ్వాసి కూడా సాక్ష్య జీవితం కలిగి ఉండాలి. ఇదిగో నా దేవుడు గొప్పవాడు, నా జీవితంలో ఇది చేశాడు. కాబట్టి మీరు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచండి. దేవుడు కార్యం చేయడానికి సమర్థుడు అని ఒక విశ్వాసి సాక్ష్యం ఉంచాలి. సాక్ష్యం ఉంచాలి. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఆలోచన చేయాలి. నేను గడిచిన వారంలో ఒక కుటుంబాన్ని దర్శించాను. ఆ కుటుంబంలో దర్శించిన తర్వాత అక్కడ చెప్పినటువంటి నా సాక్ష్యమును బట్టి, దేవుడు చేసినటువంటి కార్యమును బట్టి కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధికి నడిపింపబడింది. 3:30 గంట సేపు వారికి నా యొక్క సాక్ష్య జీవితాన్ని, కొంచెం దేవుని యొక్క వాక్యాన్ని అందించాను. అలా కూర్చొని 3:30 గంట సేపు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక కుటుంబం నడిపింపబడాలంటే ఊరికే రాదండి. ఊరికి పేరు పైన ఇదిగో యేసుప్రభువు నమ్ముకోండి దేవుడు కార్యం చేస్తారంటే రారు వాళ్ళు. ఎలా వస్తారు? రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. నువ్వు రుచి చూసావు, నువ్వు ఎరిగావు, వారు కూడా రుచి చూడాలి కదా. ఆ రుచికరమైనటువంటి విషయాలు మీరు చెప్పాలి. పలానా హోటల్ అండి చాలా బాగుంటుందండి అని ఎలా చెప్తావు? నువ్వు రుచి చూసిన విధానం బట్టి. పలానా హాస్పిటల్ అండి చాలా చక్కగా చూస్తారు, ఎలా చెప్తావు? అక్కడికి వెళ్ళి నువ్వు అనుభూతి పొందావు. పలానా మందిరం అండి, పలానా సేవకుడు అండి చాలా మంచిగా వాక్యం చెప్తాడు, ఆ విశ్వాసులు ఎంత పరిచర్య చేస్తారండి, ఎలా చెప్తావు? రుచి చూస్తావు కాబట్టి. వినడం దాన్ని బట్టి కాదు, నువ్వు చూచిన విధానం బట్టి నువ్వు చెప్పగలవు. ఆలోచన చేయాలి. ప్రభు యొక్క సన్నిధిలో కూడా కేవలం నువ్వు చెప్తే సరిపోదు, కానీ ప్రాక్టికల్గా నీ జీవితంలో ఏ కార్యాలు జరిగే వాళ్ళకి చెప్పాలి. బహుశా వారు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి నువ్వు చెప్పగలగాలి. నాతో పాటు ఈ మధ్య కాల సమయంలో కొంతమంది ప్రయాణంలో నాకు ఎదురైనటువంటి వారు ఏంటంటే, వారికి ఉన్నటువంటి బలహీనతలు వారు చెప్పారు. నేను కూడా చెప్పాను నా సాక్ష్యమును బట్టి. నాకు కూడా బలహీనత ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చిన దేవుడు స్వస్థపరిచాడు. నీకన్నా ఇంకా ఘోరమైన పరిస్థితి ఉండింది నాకు. అటువంటి పరిస్థితుల నుంచి దేవుడు విడిపించాడు. నీ సమస్య పెద్ద సమస్య ఏం కాదు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయు, దేవుని సన్నిధికి రా, దేవుడు కార్యం చేస్తాడు. విశ్వాసం నుంచి ప్రభు సన్నిధికి వస్తా ఉన్నారు, దేవుడు కార్యం జరిగిస్తా ఉన్నాడు. ఆలోచన చేయాలి. ప్రభు సన్నిధిలో జీవము గల ప్రతి విశ్వాసి కూడా సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం లేకుండా ఉండకూడదు. ఏంటి సాక్ష్యం అంటే? సాక్ష్యం ఇచ్చేదా నా స్వామి యేసు దేవుడు అనొచ్చు. సాక్ష్యం ఇచ్చేదా సాక్ష్యమనిన గనిన వినిన సంగతులను తెలుపుటయే. గనిన వినిన సంగతులు, నీవు కలిగిన ఇతరుల ద్వారా విన్న సంగతులు ఇతరులకు తెలియజేయడమే సాక్ష్యం. సంఘాలు చూస్తే దేవునికి స్తోత్రం, పాస్టర్ గారికి వందనాలు, విశ్వాసులకు వందనాలు, దేవుడు వారం అంతా కాపాడాడు, దేవునికి స్తోత్రం. ఇవే వారం అంతా కూడా. కడుపు నొప్పి వచ్చింది, దేవుడు కాపాడాడు. అంటే నేను వీటిని విమర్శించలేదు, కానీ కేవలం ఇంతటితోనే ఆగిపోకూడదు. దేవునికి స్తోత్రం, దేవుని యొక్క కృపను బట్టి ఈ వారంలో నేను ఇంతమందిని రక్షించాను. ఏ రోజైనా సాక్ష్యం చెప్పారా ఇట్లా? దేవుని యొక్క కృపను బట్టి ఇంతమందికి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పగలిగాను, ఇది జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించాడు. సాక్ష్యం చెప్పగలిగారా? ఆలోచన చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎప్పుడు చూసినా నీవు, నీ కుటుంబం, నీ స్వార్థమే కాదు, దేవుని కార్యముల పట్ల కూడా ఆసక్తి కలిగి ఉండాలి. ఇక్కడ ఇశ్రాయేలు చిన్నది చూస్తే ఆమెకి నేను తిన్నానా, నేను పని చేసుకున్నాను అన్నట్లు లేదు, ఇతరుల క్షేమాన్ని కోరినట్లుగా మనం చూస్తాం. ఈ చిన్నది సాక్ష్యం చెప్పింది. ఆలోచన చేయాలి. దావీదు ఏమంటాడంటే, నేను విశ్వసించుచున్నాను గనుక మాట్లాడుచున్నాను అన్నట్లుగా కూడా మనం చూస్తాం. అదే రీతిగా మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 14వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, మేము విశ్వసించితిమి గనుక మాట్లాడితిమి అంటాడు. యేసుక్రీస్తు శిష్యులతో చెప్పినటువంటి మాటలు వారు సాక్ష్యం ఇవ్వాలని కోరుతున్నట్లుగా మనం చూస్తాం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, సాక్ష్యము అను పదము నూతన నిబంధనలో 175 సార్లు రాయబడిందండి. సాక్ష్యం అనేటువంటి మాట క్రొత్త నిబంధనలో, నూతన నిబంధనలో 175 సార్లు రాయబడింది. అంటే ఒకసారి ఆలోచన చేయండి, సాక్ష్యం అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో. ఈరోజు నీ ప్రవర్తనే సాక్ష్యముగా మార్చబడాలి. నువ్వు మాట్లాడే విధానం, నీ ప్రవర్తన, జీవితం, నీ బిహేవియర్ ఒక సాక్ష్యముగా మార్చబడాలి. అందుకే చాలా మంది భక్తులు చెప్తారు, సాక్ష్యము లేకుంటే మోక్షం లేదంటారు.
ఆలోచన చేయాలి. అపోస్తల కార్యం 1:8లో యెరూషలేము, యూదయ, సమరయ దేశమంతా, ప్రపంచమంతా కూడా సాక్షులై జీవించమని దేవుడే కోరుకున్నట్లుగా మనం చూస్తాం. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. జ్ఞాపకం ఉంచుకోవాలి. సాక్ష్యం అనగా ఏది ఉండెనో, ఏమేమై ఉంటున్నదో, కన్నులారా ఏది నిదానంగా చూసామో వాటిని తెలియజేశాను అంటాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మేము ఏదైతే విన్నామో, ఏదైతే చూసామో అదే తెలియజేశాము అని చెప్తాడు. నువ్వు ఏదైతే అనుభూతి పొందావో, ఏదైతే నువ్వు చూసావో వాటిని చెప్పు, అదే సాక్ష్యం. 7వదిగా ఆ చిన్నది నయమానును రక్షణకు సాధనం అయినట్లుగా మనం చూస్తా. దేవుడు అల్పులను సహితము తన సేవకు ఉపయోగించుకున్నట్లుగా మనం చూస్తాం. 7వదిగా మళ్ళీ చెప్తా ఉన్నా, ఆ చిన్నది యజమానుని యొక్క రక్షణకు సాధనమాయను. ఒక పనిముట్టయింది. ఈరోజు నీవు దేవుని యొక్క సన్నిధిలో ఒక పనిముట్టుగా వాడబడుతున్నావా? ఒక పనిముట్టుగా దేవుని కొరకు వాడబడాలి. ఏదో ఒక పని, అది ఏదైనా కూడా కావచ్చు, ఒక పనిముట్టుగా ప్రభు కొరకు వాడబడాలి. దేవుడు చేసేటువంటి కార్యము, లేకపోతే దేవుని పనిలో ఒక పని, ఒక చిన్న పని అయినా కూడా ఒక పాత్రగా ప్రభు కొరకు వాడబడడానికి ఇష్టపడాలి. దేవుడు అల్పులను సహితం తన సేవలో వాడుకుంటాడు. నా మటుకు నేను ఒక మారుమూలమైనటువంటి గ్రామంలో, ఈ రోజు కూడా మా ఊరికి బస్సు లేదండి. అంటే ఒకసారి ఆలోచన చేయండి, ఎంత మారుమూలమైన గ్రామమో మా ప్రాంతం. ఈ రోజుకి కూడా బస్సు లేదు మా ప్రాంతానికి. అటువంటి గ్రామంలో ఉన్న నన్ను, బాయిలో కప్పలాగా బ్రతికేటువంటి నన్ను, ఏమీ కూడా తెలియనటువంటి నాకు దేవుని యొక్క సన్నిధిలో ఒక సేవకుని మా గ్రామానికి పంపిన విధానం బట్టి అక్కడ ఒక కూడమి ద్వారా నేను ప్రభువుని తెలుసుకున్నాను. ప్రభు వైపుకు పరిపూర్ణంగా రావడానికి ఒక మార్గం అయింది. 10th క్లాస్ అయిపోయింది. ఇంటర్మీడియట్లో సేవకుని ఇంట్లో ఉండి దాదాపుగా 8-10 సంవత్సరాలు, 8 నుంచి 10 సంవత్సరాలు ప్రాక్టికల్గా పరిచర్య అంటే ఏంటో, సేవకుడు అంటే ఏంటో, పరిచర్య ఎలా చేయాలో ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా చూడగలుగుతూ వచ్చాను. ఎన్నో ప్రాంతాలు తిరిగాను సేవకునితో. ఎన్నో ప్రాంతాలు, ఎంతో పరిచర్య చేశాను. ఊరు కాని ఊరు, గ్రామం కాని గ్రామం, పట్టణాలకి వెళ్ళి దేవుని యొక్క పని చేసే విషయంలో రిక్షాలో కూడా అనౌన్స్మెంట్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయండి. ఒంగోలు ప్రాంతంలో మీటింగ్స్ పెడితే రిక్షాలో అనౌన్స్మెంట్కి వెళ్ళాం. ప్రస్తుత దినాల్లో ఆటోలు వచ్చాయి, కార్లు వచ్చాయి, లేకుంటే వ్యాన్లు వచ్చాయి అనౌన్స్మెంట్కి వెళ్ళడానికి. రిక్షాలో అనౌన్స్మెంట్ చేశాం. రాత్రంతా కూడా పోస్టర్లు వేసిన పరిస్థితి. ఈ పాదాలు ఎన్నో కిలోమీటర్లు నడిచి దేవుని కొరకు పని చేశాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రభు కొరకు ఏదో ఒకటి చేయాలని తీర్మానం తీసుకున్నప్పుడే ఈ కార్యాలు జరిగాయి. ఆలోచన చేయాలి. పరిచర్యకి వెళ్ళినప్పుడు, కొన్నిసార్లు వెళ్ళినప్పుడు తినడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. పస్తు ఉన్న దినాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో రాత్రులు ఉన్నాయి. నీళ్లు తాగి పడుకుని నిద్రపోయిన కాలాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఆలోచన చేయాలి. ఆత్మీయత కొరకు ఏదైనా త్యాగం చేయడానికి ఇష్టపడుతున్నావా? నేటి దినాల్లో విశ్వాసులు ఎలా ఉన్నారంటే, ఎండలో ఉపవాస కూడికి పెడితే రారు. ఎందుకు? ఇంట్లో ఏసీ ఉంటుంది, ఇంట్లో చల్లగా ఉంటుంది. ఆల్నైట్ పెడితే ఉండడానికి ఇష్టపడరు, నిద్రకు చోటిచ్చి. ఎన్నో త్యాగం చేసుకోవడానికి ఇష్టపడట్లేరు విశ్వాసులు ప్రస్తుత దినాల్లో. ఆలోచన చేయాలి. ఎండకు, గాలికి, వానకు భయంకరమైనటువంటి పరిస్థితులు పరిచర్లో ఎన్నో రీతిలుగా గ్రౌండ్ లెవెల్ నుంచి స్టేజ్ పైకి వచ్చి వాడబడేంత వరకు 10 సంవత్సరాలు పట్టింది నాకు. ఈ 10 సంవత్సరాలు ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. నేను మీకు సాక్ష్య రూపంలో చెప్తున్నాను, గర్వించి చెప్పట్లేదు. ప్రభు మహిమార్థమే చెప్తున్నాను. నేను మీ పిల్లల్ని ప్రోత్సహించండి ప్రభు పరిచర్య కొరకు. మీరు కూడా ప్రభు పరిచర్య చేయండి. దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. ఉన్నతమైన పదవి ఏదంటే దేవుని యొక్క పరిచర్య. ఆలోచన చేయాలి. ఈ చిన్నది చేసిన పరిచర్యను మనం చూస్తే, ఈ సేవకుని జీవితంలో, ఈ యొక్క ఉన్నటువంటి యజమానుని జీవితంలో ఎన్ని కార్యాలు జరిగాయో మనం చూస్తా ఉన్నాం. ఆలోచన చేసినట్లయితే ప్రభు సన్నిధిలో ఒక సాధనముగా వాడబడింది కదా. బైబిల్ గ్రంథంలో ఒక గాడిద కూడా సాధనముగా వాడబడిందండి. మాట్లాడింది గాడిద, ప్రభు కొరకు ఒక సాధనముగా వాడబడింది. ఈరోజు ఆ గాడిద కన్నా మనము హీనమైన పరిస్థితుల్లో ఉన్నామా? ఆలోచన చేయండి ప్రభు సన్నిధిలో. దేవుడు అనుకుంటే వేటితోనైనా కూడా దేవుడు కార్యం జరిగించగలడు. బట్ జీవం కలిగిన నీవు ప్రభు కొరకు పని చేయకోకుంటే ఎంత ఏమనాలి, ఇంకా వాటిని అర్థం చేసుకునండి మీరు. దౌర్భాగ్యమైన పరిస్థితి అంటారు కదా, అట్లా ఆలోచన చేస్తే ఇశ్రాయేలు చిన్నది జ్ఞానముతో నడుచుకున్నట్లుగా మనం చూస్తాం. బహు అల్పమైనటువంటి విషయంలో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధిలో నయమానుని దగ్గరికి వెళ్ళి, నయమానుని దేవుని దగ్గరికి నడిపించే విషయంలో
ఆత్మీయతలో ముందుకు వెళ్ళేటువంటి విషయంలో, దేవుని సేవకుల దగ్గరికి నడిపించే విషయంలో ఎంత ప్రోత్సాహకరంగా ఉన్నది. దేవుడు తన విజయమునకు అల్పులను సైతం సాధనాలుగా వాడుకుంటాడు. ఆలోచన చేస్తే సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 9-11 వచనాల్లో రాయబడిన మాటలు మనం చూస్తే, ఏలీకి ఇచ్చుటకు ఈయనకున్నటువంటి సమూయేలు బాలుడైనను కూడా అతని దేవుడు తన వర్తమానమును వృద్ధుడైన ఏలీకి ఇచ్చుటకు వాడుకున్నట్లుగా మనం చూస్తాం. ఏలీ గొప్ప వ్యక్తి, ఎన్నో సంవత్సరాల నుంచి సంఘంలో పరిచర్య చేశాడు. అయితే ఇక సమూయేలు చిన్న బాలుడే అయినప్పటికీ కూడా సేవకునికి సలహాలు ఇచ్చేటటువంటి రీతిగా వాడుకున్నాడు కదా. ఎలా సాధ్యమైంది అంటే దేవుని యొక్క సన్నిధిలో ఉండగలిగాడు, దేవుని స్వరాన్ని వినగలిగాడు, దేవుని కొరకు పని చేస్తా ఉన్నాడు. ఇది దేవుడు కోరుకున్న మాట. ఆలోచన చేయాలి, ప్రభు సన్నిధిలో ఆలోచన చేయాలి. ఇంకను మనం చూస్తే 5,000 మంది పురుషులను, ఇంకను స్త్రీలు పిల్లలను పోషించుటకు ఒక బాలుడిచ్చినటువంటి ఆహారమునే ఆశీర్వాదం చిన్నగా యేసుక్రీస్తు ప్రభుల వారి యోహాను సువార్త 6వ అధ్యాయం 5-14 వచనాల్లో మనం చూస్తే, ఒక చిన్న బాలుడు ఒక రొట్టెని తీసుకొని వస్తే 5,000 మందిని పోషించలేదా? ఇంచుమించు పురుషులు మాత్రమే. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అల్పస్థితిలో ఒకవేళ నువ్వు అనుకుంటుండవచ్చు, నాకు ఏ టాలెంట్స్ లేదు, నన్ను వాడుకుంటాడా దేవుడు అని. ఎస్, నన్ను వాడుకున్న దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. ప్రభు కొరకు నిలబడడానికి సిద్ధపడు చాలు. ఇఫ్ యు స్టాండ్ ఫర్ గాడ్, గాడ్ విల్ స్టాండ్ ఫర్ యూ. దేవుని కొరకు నువ్వు నిలబడితే దేవుడు నిన్ను వాడుకుంటాడన్న విషయాన్ని మర్చిపోకూడదు. చెప్పాలనుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. సమయం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తా ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వివిధ కోణాల్లో దేవుడు మీతో మాట్లాడుతూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం ద్వారా కడబడిన నీవు అల్పస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఒక ఆత్మీయ జీవితంలో బహు జాగ్రత్తగా నీ రక్షణను కొనసాగించుకుంటూ అనేకులని ప్రభు వైపు నడిపించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ చిన్నది యజమాని ఇంట బానిస కాదు అనే విషయాన్ని మనం చూస్తాం. ఎలా బానిస కాదు? చిన్నది ఇంకా బానిస కాదు, ఆమె స్వతంత్రాలుగా జీవించినట్లుగా మనం చూస్తాం. యజమానుడు స్వస్థపరచబడ్డాడు. నిజమైన దేవుని మీద విశ్వాసం ఉంచినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఉన్నటువంటి యజమాని దేవుని మహిమపరిచినట్లుగా మనం చూస్తాం. సాక్ష్యం యొక్క ప్రాముఖ్యత, విశ్వాస యొక్క ఆత్మీయ జీవితంలో సాక్ష్యం ఉండాలి. దేవదూతలకు లేని గొప్ప ఆధిక్యతను దేవుడు మనకిచ్చాడు. విశ్వాసి హృదయం నందు ఎల్లప్పుడూ ఆనందించాలి. విశ్వాస యొక్క బాధ్యత ఏంటో తెలుసుకోవాలి. జయ జీవిత రహస్యం ఏంటో తెలుసుకోవాలి. ప్రభు యొక్క ఆజ్ఞ ఏమైంటుందో తెలుసుకోవాలి. ప్రభు ఇచ్చు కిరీటం కొరకు, ప్రభు కొరకు జీవించడానికి ఇష్టపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వివిధ కోణాల్లో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. ఒక తీర్మానం తీసుకోండి, ప్రభు కొరకు జీవించడానికి, మీ పిల్లల్ని పెంచడానికి. ఏ రీతిగా అయితే ఈ చిన్నదాని గురించి ఎన్నో విషయాలు మనం దేవుడు ఈ ఉదయకాల సమయంలో వివిధ కోణాల్లో మాట్లాడుతూ వచ్చాడు. ఏ కోణంలో అయితే దేవుడు మీతో మాట్లాడుతూ వచ్చాడో ప్రభు సన్నిధిలో జ్ఞాపకం ఉంచుకోండి. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వోపకారి, మీకు వందనాలు. విత్తబడిన మాటలు నీ బిడ్డల జీవితాల్లో ఫలభరితంగా మార్చండి. ఏది కూడా నిష్ప్రయోజనం లేకుండా ఇది మొదలుకొని నీ కొరకు జీవించే కృపను భాగ్యం దయచేయండి. ఎక్కడ మార్చుకోవాలో, ఎక్కడ నీ కొరకు జీవించాలో, ఎలా ప్రవర్తించాలో మీరు మాట్లాడుతూ వచ్చారు. నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని శ్రేష్టమైన కృపా సన్నిధిలో నీ బిడ్డలకు ఆశీర్వదించి మీరు మహిమ తెచ్చుకోమని మరొకసారి మేము కలుసుకుని స్థుతించి ఆరాధించే కృపను భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని పొందించున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసం ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి నీ సకల పరిశుద్ధులకు సదాకాలంతో దేవుని నడిపించును గాక. ఆమేన్. 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 ఆమేన్.